పరిపాలన కార్మిక వర్గానికి వాళ్ళు అనుసరించినటువంటి విధానాలు, కార్మిక వర్గానికి వాళ్ళు ఇచ్చినటువంటి రాయితీలు ఇవన్నీ చూస్తే అంత గొప్ప ఆలోచన ఆ రోజు కార్మిక వర్గానికి వచ్చింది అని మనకి ఆశ్చర్యపోతాం. మనం ప్యారిస్ కమ్యూన్ని మీరు చదవాలి. ఆ 3 నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళు చేసిన కొన్ని పొరపాట్లు ప్యారిస్ కమ్యూన్లో, అప్పుడు కార్మికులకి ఒక రాజకీయ పార్టీ లేకపోవడం, వాళ్ళు పెట్టుబడిదారుల యొక్క కుట్రల్ని కుహకాలని సరిగా అర్థం చేసుకోలేకపోవడం వలన 3 నెలల్లోనే ఆ ప్యారిస్ కమ్యూన్ అంటే కార్మిక రాజ్యం, కమ్యూన్ అంటే కమ్యూనిజం మనం అంటున్నాం కదా. కమ్యూన్ అంటే ఒక అందరి యొక్క సమానత్వం, ప్రజలందరి యొక్క ఆ కమ్యూన్ ఏర్పాటు చేసి దాన్ని నిలుపుకొని 3 నెలల పాటు పరిపాలించి 3 నెలల తర్వాత మళ్ళీ బూర్జువర్గం చేతుల్లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత కొన్ని వేల మందిని రక్తపాతంలో ముంచి 40,000 మందిని 2-3 రోజుల్లోనే చంపేశారు. 40,000 మంది కార్మికుల్ని, మహిళల్ని, పురుషుల్ని, వృద్ధుల్ని చంపేశారు నిర్దాక్షిణ్యంగా. ఆ కమ్యూన్ కూలిపోయిన తర్వాత ఫ్రాన్స్లో అంతర్యుద్ధం అనే పేరుతో, అంటే మార్క్స్ దాని మీద విశ్లేషణ చేశాడు. ప్యారిస్ వచ్చి కొద్ది రోజులకే, కూలిపోయిన తర్వాత కొద్ది రోజులకే ఎందుకని కార్మిక వర్గం తన అధికారాన్ని చేపట్టింది, మళ్ళీ ఎందుకని కూలిపోయింది అని ఒక విశ్లేషణ చేశాడు. ఆ విశ్లేషణ గొప్ప చారిత్రకంగా అనేక అది చాలా తోడ్పడుతుంది చరిత్రలో. అది లెనిన్ కూడా చెప్పాడు. లెనిన్ దాన్ని కూడా స్వీకరించాడు. ఒకసారి విప్లవం రావాలంటే ఏం కావాలి, అసలు విప్లవం అంటే ఏమిటి, విప్లవాన్ని నిలుపుకోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ మార్క్స్ నుండి స్వీకరించిన తర్వాత దాన్ని రష్యాలో అమలుపరిచాడు. లెనిన్ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి రష్యాలో పోరాటం జరుగుతుంది, కార్మిక వర్గ పోరాటం జరుగుతుంది, కార్మికులు పోరాటాల్లోకి వస్తున్నారు, కార్మికులు విప్లవాల్లోకి వస్తున్నారు. కానీ ఎవరికి వాళ్ళే, ఏ గ్రూపుకి వాళ్ళంతా ఆ రాచరిక జారు చక్రవర్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అందులో బూర్జువాలు ఉన్నారు, అందులో కార్మిక ప్రతినిధులు ఉన్నారు, అందులో రైతాంగ ప్రతినిధులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఏ గ్రూపుకి ఆ గ్రూపు విడివిడిగా పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఎవరి సిద్ధాంతం వాళ్ళదే, ఎవరి ఆచరణ వాళ్ళదే, ఎవరి నిర్మాణం వాళ్ళదే. ఆ రకంగా పోరాడుతున్న ఆ రష్యా ఆ టైంలో లెనిన్ ఆ విప్లవ పోరాటంలోకి వచ్చి ఇలాగే సెమినార్లు జరిగాయి. ప్రతి చోట సెమినార్లు, కొన్ని 100,000 సెమినార్లు జరిగాయంట. ప్రతి సెమినార్కి ఆయన వెళ్ళి హాజరయ్యేవాడు, వినేవాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎలా విప్లవం తెద్దాం అనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి వినేవాడు. అన్నీ విన్న తర్వాత ఆయన చేసింది ఏంటంటే ఈ విప్లవ గ్రూపులన్నింటినీ సైద్ధాంతికంగా ఆచరణాత్మకంగా ఏకం చేసి దానికి ఒక వ్యూహము, ఒక ఎత్తుగడ, వీటిని సమకూర్చి ఆ క్రమంలో అనేక మందికి వ్యతిరేకంగా, అనేక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా లెనిన్ పోరాడాల్సి వచ్చింది. ఆ పోరాటంలోనే లెనిన్ అనేక రచనలు చేశాడు. ఆ రచనలు మనం ఇప్పుడు చదవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే లెనిన్ రచనలు చదివేటప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే అది ఒక పట్టాన అర్థం కావు. ఎందుకు అర్థం కావు? అది ఆ రోజున వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ మనుషులు, వాటికి వ్యతిరేకంగా వాటిని కౌంటర్ చేస్తూ ఆయన రాశాడు. మనకి ఆ రష్యాలో ఎవరేమిటో అర్థం కాకుండా, అక్కడ ఉన్న సిచ్యువేషన్ అర్థం కాకుండా ఇది అర్థం చేసుకోవడం కూడా కష్టమే. అయినా మనం పట్టుదలగా చదివితే లెనిన్ యొక్క గొప్పతనం, విప్లవం సాధించడంలో ఆయన ప్రతి అంశంలోనూ ఏ రకంగా ఆయన వ్యవహరించాడు, పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క మార్పును ఎలా గమనించాడు, నిర్మాణాన్ని ఎలా, ఒక కమ్యూనిస్ట్ పార్టీకి నిర్మాణాన్ని ఇచ్చింది లెనిన్, వ్యూహం ఎత్తుగడల్ని ఇచ్చింది లెనిన్. అలాగే పెట్టుబడిదారీ వ్యవస్థ సామ్రాజ్యవాద వ్యవస్థలోకి మారింది, సామ్రాజ్యవాద దశకి మారింది అని చెప్పింది లెనిన్. అందుకనే మనం మార్క్సిజం అనం, మార్క్సిజం లెనినిజం అంటాం.
మన పార్టీ సిద్ధాంతం కూడా మార్క్సిజం ఒకటే కాదు, మార్క్సిజం లెనినిజం. ఎందుకంటే లెనిన్ లేకుండా మార్క్సిజం, మార్క్సిజం లేకుండా లెనినిజం లేదు. రెండు విడివిడిగా కాదు, ఈ రెండు కలిసే మార్క్సిస్ట్ సిద్ధాంతంగా మన సిద్ధాంతంగా వచ్చింది. కాబట్టి మార్క్సిజం లెనినిజం మన సిద్ధాంతం అని మనం అంటున్నాం. అయితే వీటన్నిటిలో కూడా లెనిన్ విశ్లేషించిన ఒక గొప్ప విశ్లేషణ ఏంటంటే అది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ప్రజాస్వామ్యం? మనం ఇప్పుడు చాలామంది చెప్తారు ప్రజాస్వామ్యం అనగా ప్రజల చేత ఏమండి, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే ఎన్నుకున్న ఒక వ్యవస్థ, అది ప్రజాస్వామ్యం. పార్లమెంట్ కానీ ఏది కానీ అది ప్రజాస్వామ్యం అంటున్నాం. దీన్ని శుద్ధ ప్రజాస్వామ్యం అన్నాడు లెనిన్. ఈ శుద్ధ ప్రజాస్వామ్యం అనేది ఎప్పుడు ఉండదు. ప్రజల చేత, ప్రజల కొరకు అనే మాట ఉండదు. ఇది తప్పు అని లెనిన్ చాలా స్పష్టంగా అనేక రచనల్లో చెప్పాడు. మనం చెప్తాం, మనం ఇప్పుడు మన రాజ్యాంగంలో ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయి, ఆ హక్కులు ఇప్పుడు నాశనం చేస్తున్నారు. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, రాజ్యాంగంలో చెప్పినటువంటి ప్రజాస్వామ్య హక్కులను రక్షించుకుందాం అని మనం ఏదైతే నినాదం ఇచ్చి ఇప్పుడు మనం పనిచేస్తున్నామో, వాస్తవానికి ఆ రాజ్యాంగం ప్రజలకు వ్యతిరేకమైన రాజ్యాంగం. అది మన రాజ్యాంగం కాదు, కార్మిక వర్గ రాజ్యాంగం కాదు. అది మనం గమనించాలి. మరి కార్మిక వర్గ రాజ్యాంగం కాకుండా అది బూర్జువా రాజ్యాంగం, అది బూర్జువా వర్గ రాజ్యాంగం. ఆ బూర్జువా వర్గ రాజ్యాంగాన్ని రక్షించడానికి మనం ఎందుకు ప్రయత్నం చేయాలి? కమ్యూనిస్టులుగా ఆ రాజ్యాంగాన్ని మనం సమూలంగా మార్చాలనుకుంటున్నాం, కొత్త రాజ్యాంగాన్ని నిర్మించాలనుకుంటున్నాం. అది మన కార్యక్రమంలో భాగం. మీరు కార్యక్రమాన్ని కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కార్యక్రమాన్ని చదివి ఉంటే కనుక మనం విప్లవం తీసుకురావాలనుకుంటున్నాం. ఏంటి విప్లవం అంటే? విప్లవం అంటే ఇప్పుడున్న రాజ్యాంగ యంత్రం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగ యంత్రాన్ని సమూలంగా నిర్మూలించి కొత్త రాజ్యాంగ యంత్రాన్ని నిర్మించుకోవడం. ఆ కొత్త రాజ్యాంగ యంత్రంలో ప్రధానమైనది రాజ్యాంగం. అందుకని ఆ రాజ్యాంగం మనం మారుస్తాం. అయితే ఇప్పుడున్న రాజ్యాంగంలో మంచి అంశాలు ఏమైనా ఉంటే అందులో చేర్చుకుంటాం. కానీ బేసిక్ మౌలికమైనటువంటి రాజ్యాంగ విషయం మాత్రం మనం ఎత్తేస్తాం. మనం ఈ రాజ్యాంగం మనది కాదు, దీనికి వ్యతిరేకంగా మనం పోట్లాడుతున్నాం. మరి రాజ్యాంగాన్ని మనం మార్చాలనుకునేవాళ్ళం ఇవాళ రాజ్యాంగ రక్షణ కోసం ఎందుకున్నాం అనేది తర్వాత అనుకుంటూ చెప్పుకుందాం. లెనిన్ ఏం చెప్పాడంటే ప్రజాస్వామ్యం, ఈ రాజ్యాధికారం, వీటి గురించి చెప్పేటప్పుడు ఒక స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం, ఒక స్వచ్ఛమైన రాజ్యాంగం, ప్రజలందరి రాజ్యాంగం అనేది ఒక బూటకం. వర్గ సమాజంలో ఆ రాజ్యాంగ యంత్రం అనేది ఎవరిది అనేది విశ్లేషించాలి. రాజ్యాంగ యంత్రం ఎవరిదైతే ఉందో ఆ రాజ్యాంగ వ్యవస్థని రక్షించడానికే ఆ ప్రజాస్వామ్యం ఉంటుంది. అందుకని ఏం చెప్పాడంటే ఇది చాలామంది ఆ రోజున కూడా లెనిన్ విప్లవం సాధించినాక 1917లో విప్లవం అయిపోయిన తర్వాత ఆయన 1919లో చాలామంది అక్కడ కార్మిక వర్గ నియంతృత్వాన్ని ప్రవేశపెట్టాడు. కార్మిక వర్గ నియంతృత్వాన్ని మనం ఆచరించాలి అన్నాడు. అన్నప్పుడు నియంతృత్వమా? అయ్యయ్యో నియంతృత్వం, రష్యాలో నియంతృత్వం, లెనిన్ నియంతృత్వాన్ని అమలుపరుస్తున్నాడు. ప్రజాస్వామ్యం కావాలి, ప్రజాస్వామ్య హక్కులను నాశనం చేస్తున్నాడు, సమావేశ హక్కును నాశనం చేస్తున్నాడు, మాట్లాడే హక్కును నాశనం చేస్తున్నాడు, పత్రిక పెట్టుకునే హక్కులను నాశనం చేస్తున్నాడని ధ్వజం ఎత్తారు. ఎత్తినప్పుడు ఆయన చెప్పాడు, మీరు చెప్తున్నది ఏ ప్రజాస్వామ్యం గురించి చెప్తున్నారు? ఏ నియంతృత్వం గురించి మాట్లాడుతున్నారు? అవును, ఇక్కడ కార్మిక వర్గ నియంతృత్వం ఉంటుంది. అంటే కార్మిక వర్గ నియంతృత్వం అని మనం అంటుంటే అది ఏమిటి? దాని వాస్తవ నిర్వచనం ఏంటి?
దాని వాస్తవ సారాంశం ఏంటి? అలాగే ప్రజాస్వామ్యం, బూర్జువా ప్రజాస్వామ్యం అని అంటుంటే అది ఏమిటి, దాని వాస్తవ సారాంశం ఏంటి? అది ఆయన చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చాడు. దాని గురించి మీరు గనక ఒక ప్రధానమైన రచన ఒకటి ఉంది, అందులో ఆ రచన అంతా చదివితే కూడా చాలా గందరగోళం ఉంటుంది. కొన్ని ఎక్స్ట్రాక్షన్స్ గురించి నేను మీ ముందు కొన్ని చెప్తాను. ఆయన ఏం చెప్పాడు? కార్మిక వర్గ విప్లవం, ప్రొలెటేరియన్ రెవల్యూషన్ అండ్ రెనెగేడ్ కాట్స్కీ అని కాట్స్కీ అనేవాడు ఆ రోజున లెనిన్ మీద, కార్మిక వర్గ నియంతృత్వం సిద్ధాంతం మీద పెద్ద దాడి చేశాడు. అప్పుడే లెనిన్ ఒక విషయం చెప్పాడు. ఒక కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న విశిష్ట లక్షణం విప్లవం తేవడం కాదు. విప్లవంలో కమ్యూనిస్ట్ పార్టీయే కాదు, అనేక పార్టీలు పాల్గొంటాయి. విప్లవంలో కార్మిక వర్గమే కాదు, అనేక వర్గాలు పాల్గొంటాయి. కానీ ఒక కమ్యూనిస్ట్ పార్టీ యొక్క విశిష్ట లక్షణం ఏమిటి అంటే, మిగతా అన్ని పార్టీలకి కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న ఏకైక తేడా ఏమిటంటే అది కార్మిక వర్గ నియంతృత్వం. కార్మిక వర్గ నియంతృత్వం అనేదే కమ్యూనిస్ట్ పార్టీలకి ఇతర పార్టీలకి మధ్య ఉండే తేడా అని చెప్పాడు. ఏమిటి కార్మిక వర్గ నియంతృత్వం? మనం ఆ మాట అనగానే కమ్యూనిస్టుల నియంతృత్తులు, ఆ సోవియట్ యూనియన్లో నియంతృత్వం ఉంది, ఆ చైనాలో నియంతృత్వం ఉంది, ఆ వియత్నాంలో నియంతృత్వం ఉంది, ఎక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తే అక్కడ నియంతృత్వం అమలు పరుస్తారు అని ఒక ఎదురుదాడి జరుగుతుంది. ఆ దాడిని తట్టుకోలేక మన వాళ్ళు కూడా, మన పార్టీ సభ్యులు కూడా చాలామంది మేధావులు, మన పార్టీలో ఉండే మేధావులు కూడా నిజమే మనం ఈ నియంతృత్వం నుండి బయటపడాలండి, మనం నియంతృత్వం ఉండకూడదండి, మనం స్వేచ్ఛ కావాలండి అంటారు. దానికి లెనిన్ ఏం చెప్పాడంటే, ఏమిటి స్వేచ్ఛ, ఎవరికి స్వేచ్ఛ? వర్గ సమాజంలో ఎవరికి స్వేచ్ఛ అనేది ఆ వర్గ సమాజాన్ని మీద ఆధారపడి ఉంటుంది. బూర్జువా వర్గం అంతకుముందున్నే ఫ్యూడల్ వర్గం, ఫ్యూడల్ అంటే ప్రభువులు, భూస్వాములు, రాజులు, వాళ్ళ స్వేచ్ఛని అణగదొక్కి బూర్జువా వర్గం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ స్వేచ్ఛను అణచివేసింది, వాళ్ళని అణచివేసింది, కర్కశంగా అణచివేసింది. అలా అణచివేయకుండా ఉన్నంతకాలం బూర్జువా వర్గం అధికారంలో నిలదొక్కోలేకపోయింది. బూర్జువా వర్గం అధికారంలో నిలదొక్కుకోవడానికి ఆ రకంగా తన అధికార యంత్రాంగాన్ని, రాజ్యాంగ యంత్రాంగంలో ఏదైతే వచ్చిందో అదే విప్లవం ద్వారా వచ్చిన తర్వాత ఆ ఫ్యూడల్ ప్రభువులను అణిచివేసి తన అధికారాన్ని నిలుపుకుంది. దాన్ని వాళ్ళు ఏమన్నారు, ఒక నినాదం ఇచ్చి ప్రజలందరినీ కలుపుకొని ఫ్యూడల్ ప్రభువుల మీద దాడి చేశారు, ఫ్యూడల్ ప్రభువులను అణిచివేశారు, భూస్వాములను అణిచివేశారు, భూస్వామి వ్యవస్థను నాశనం చేశారు, సమూలంగా నాశనం చేశారు. ఫ్రాన్స్లో అయితే 16th లూయి అంటారు, ఒక మహారాజు అప్పుడు పరిపాలిస్తున్నారు, గిలిటన్ చేశారు, తల నరికేశారు. చాలామంది ప్రభువుల తలలు నరికేసేసి బూర్జువా వర్గం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఎవడైనా సరే ఫ్యూడల్ ప్రభు తలెత్తుతామంటే వాడికి అణిచివేసేసింది, జైల్లో పెట్టింది. ఎందుకంటే వర్గ అధికారం కావాలి, బూర్జువాలకి స్వేచ్ఛ కావాలి, ఎందుకంటే వాళ్ళు రాజ్యాధికారంలో పరిపాలించడానికి వాళ్ళకి స్వేచ్ఛ కావాలి. కానీ ఆ స్వేచ్ఛను హరించేటటువంటి ఆ ప్రభువుల యొక్క స్వేచ్ఛను అణిచివేస్తేనే వీళ్ళకి స్వేచ్ఛ మిగులుతుంది. అందుకని లెనిన్ ఏం చెప్పాడంటే, ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యం అనేది ఒక గాలిలో, ఒక శూన్యంలో ఉండదు, అది వర్గ సమాజాన్ని బట్టి మారుతూ ఉంటుంది. దాని అర్థం ఫ్యూడల్ ప్రభువుల నుండి పెట్టుబడిదారులు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పారు. ఏమిటి ప్రజాస్వామ్యం అంటే అది బూర్జువా ప్రజాస్వామ్యం, అది బూర్జువాలకి ప్రజాస్వామ్యం. విస్తారమైన కార్మికులు, కర్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనకతల వాళ్ళకి అది ప్రజాస్వామ్యం కాదు, అది నిరంకుశత్వం.
వాస్తవానికి ప్రజల దృష్టితో చూసినప్పుడు, కార్మిక వర్గం దృష్టితో చూసినప్పుడు బూర్జువా ప్రజాస్వామ్యం అనేది బూర్జువాలకి ప్రజాస్వామ్యం, కార్మిక వర్గానికి నిరంకుశత్వం. దాన్ని ఏ పేరు పెట్టి పిలుస్తాం మనం? బూర్జువా ప్రజాస్వామ్యం అంటామా, బూర్జువా నిరంకుశత్వం అంటామా? ఏమందాం? ఏమనాలి? దీనికి అనేక ఉదాహరణలు చెప్తాం. ఇవాళైనా సరే చూడండి, ఎక్కడైనా సరే కార్మిక వర్గం, ఇవాళ బూర్జువా ప్రజాస్వామ్యం మన దేశంలో ఉంది, ప్రపంచంలో చాలా దేశాల్లో ఉంది. కార్మిక వర్గ తిరుగుబాటు ఎక్కడ జరిగినా కూకట వేళ్ళతో నరికేయటం, అణిచేసేయటం అనేది బూర్జువా రాజ్యాంగ యంత్రం యొక్క గొప్ప లక్షణం. నువ్వు సమ్మెలు చేస్తావా, అణిచిపారేస్తాం. నువ్వు ఆందోళనలు చేస్తావా, అణిచిపారేస్తాం. అవసరమైతే మిళ్ళల్లోకి కూడా వచ్చి అరెస్ట్ చేసి పారేస్తాం. దాని గురించి నేను తర్వాత చెప్తాను. కానీ లెనిన్ చెప్పిన కొన్ని విషయాలను మీ ముందు చెప్పి తర్వాత నేను అందులోకి వెళ్తాను. చరిత్రను మనం విజ్ఞతతో అర్థం చేసుకున్న వాళ్ళమైతే స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం గురించి మనం ఎన్నడూ మాట్లాడం. సమాజంలో విభిన్న వర్గాలు ఉన్నంతకాలం మనం వర్గ ప్రజాస్వామ్యం గురించి మాత్రమే మాట్లాడతాం. స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం అనేది అజ్ఞానం వల్ల చెప్పే మాట. వర్గ పోరాటం, రాజ్యపు వర్గ స్వభావం గురించి అవగాహన లేని మాట. అసలు ఈ మాటకు అర్థమే లేని కాలం ఒకటి వస్తుంది, అది వేరే. స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం అనేది కార్మికులను దగా చేసేందుకు ఉదారవాదులు ఉపయోగించి మోసకారి మాట. చరిత్రలో ఫ్యూడలిజం స్థానంలోకి బూర్జువా ప్రజాస్వామ్యం వచ్చింది. బూర్జువా ప్రజాస్వామ్యం స్థానంలోకి కార్మిక వర్గ ప్రజాస్వామ్యం వచ్చింది. మధ్యయుగాల సమాజాలతో పోలిస్తే బూర్జువా ప్రజాస్వామ్యం ఎంతో మెరుగైనది. అయినప్పటికీ పెట్టుబడిదారీ సమాజంలో బూర్జువా ప్రజాస్వామ్యానికి అనేక పరిమితులు ఉంటాయి. మోసగారితనం ఉంటుంది, తప్పుగా నడుస్తుంది. అది ధనవంతులకు స్వర్గధామంగాను, పేదలకు పీడితులకు మోసం చేసే సాధనంగాను ఉంటుంది. అది బూర్జువా ప్రజాస్వామ్యం గురించి లెనిన్ చెప్పినటువంటి మాట. ఆధునిక రాజ్యంలో ప్రాథమిక హక్కులను పరిశీలించండి. ప్రాథమిక రాజ్యం అంటే బూర్జువా ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కులను పరిశీలించండి, వాటి అమలును పరిశీలించండి. సమావేశం హక్కును తీసుకోండి, పత్రికా స్వేచ్ఛను తీసుకోండి, చట్టం ముందు పౌరులందరూ సమానమే అన్న నినాదం తీసుకోండి. అన్ని సందర్భాల్లోనూ బూర్జువా ప్రజాస్వామ్యంలోని మోసగారితనాన్ని నిజాయితీ గల వర్గ స్పృహ గల ప్రతి కార్మికుడు గ్రహిస్తాడు. ఏ రాజ్యమైనా అది ఎంతటి ప్రజాస్వామ్యమైన అయినప్పటికీ కార్మికులు తమ పీడన నుండి విముక్తి కోసం తిరుగుబాటు చేస్తే, బానిసలుగా బతకడానికి నిరాకరిస్తే, అది వారిపైకి సైన్యాన్ని పంపించే విషయంలో బూర్జువా వర్గానికి ఎటువంటి తటపటాయింపు ఉండదు. అంటే బూర్జువా ప్రజాస్వామ్యం అనేది బూర్జువాలకు మాత్రమే ప్రజాస్వామ్యం, అంటే పెట్టుబడిదారుల యొక్క ప్రజాస్వామ్యం. అది మనం రాజ్యాంగ యంత్రం ఇప్పుడు చెప్పుకుంటున్న భారతదేశ రాజ్యాంగ యంత్రం, అది పెట్టుబడిదారీ రాజ్యాంగ యంత్రం అంటున్నాం. పెట్టుబడిదారీ రాజ్యాంగ యంత్రం, ఈ రాజ్యాంగ యంత్రం పెట్టుబడిదారులకి భూస్వాములకి ఇద్దరి ప్రయోజనాలను కాపాడేటటువంటి రాజ్యాంగ యంత్రం. ఈ రాజ్యాంగ యంత్రం పెట్టుబడిదారులు కార్మికులను దోచుకోవడానికి, భూస్వాములు వ్యవసాయ కార్మికుల్ని లేదా రైతాంగాన్ని దోచుకోవడానికి రక్షణ కల్పించే రాజ్యాంగ యంత్రం. అలాంటప్పుడు ఆ రాజ్యాంగ యంత్రం యొక్క ప్రజాస్వామ్య రూపమే బూర్జువా ప్రజాస్వామ్యం. ఆ రాజ్యాంగ యంత్రంలో ఒక భాగమే మన రాజ్యాంగం. ఆ రాజ్యాంగ యంత్రంలో భాగమే మన కోర్టులు, న్యాయస్థానాలు, ఇవన్నీ కూడా. అంటే రాజ్యాంగ యంత్రం అంటున్నాం. యంత్రం అంటే ఇందులో కోర్టులు, న్యాయస్థానాలు, రాజ్యాంగం, పోలీసులు, సైన్యం, ఇవన్నీ కూడా రాజ్యాంగ యంత్రంలో భాగంగా ఉంటాయి. దీని రూపమే బూర్జువా ప్రజాస్వామ్యం. బూర్జువా ప్రజాస్వామ్యం అనేది బూర్జువాలకు మాత్రమే స్వేచ్ఛనిస్తుంది. మనకి అయితే మరి మనం ఇక్కడ ఆందోళన చేస్తున్నాం కదండి, ధర్నాలు చేస్తున్నాం కదండి.
మన ధర్నాలు, మన ఆందోళనలు, లేదు పార్లమెంట్లో మనం కూడా ఎన్నికల్లో పాల్గొంటున్నాం కదండి, ఎన్నికల్లో గెలుస్తున్నాం కదండి, కమ్యూనిస్టులు కూడా గెలుస్తున్నారు కదండి. ఈ ఎన్నికల్లో గెలవటం, ఈ ధర్నాలు, ఈ ఆందోళనలు ఇవన్నీ ఒక దశ వరకు అనుమతిస్తుంది పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యం. ఒక దశ దాటి నువ్వు గనక ఆ రాజ్యాంగ యంత్రాన్నే సవాల్ చేసే స్థితికి నువ్వు వెళితే అప్పుడు సైన్యం, అప్పుడు పోలీసులు, అప్పుడు రాజ్యాంగ యంత్రం మొత్తం నీ మీద విరుచుకుపడుతుంది, దాని నిజమైన ప్రతాపాన్ని చూపిస్తుంది. రాజ్యాంగం చాలా పవిత్రమైనది. దాని మీద దానికి ఏమైనా దానికి వ్యతిరేకంగా మాట్లాడితే నీ దేశద్రోహి అయిపోతావు. దేశద్రోహ నేరం వేస్తారు నీ మీద. ఆ రాజ్యాంగం ఏం చెప్తుంది? వ్యక్తిగత ఆస్తికి రక్షణ కల్పించే రాజ్యాంగం ఉంది. అది బూర్జువా రాజ్యాంగం. బూర్జువా హక్కుల్ని కాపాడుతుంది, కార్మిక వర్గ హక్కుల్ని కాపాడేది కాదు ఇది. పైగా కార్మిక వర్గ యొక్క హక్కుల్ని హరించేటటువంటి అనేక అంశాలు అందులో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం అనేది, బూర్జువా ప్రజాస్వామ్యం అనేది బూర్జువాలకి ప్రజాస్వామ్యం, కార్మికులకి నియంతృత్వం. మరి కార్మిక వర్గ ప్రజాస్వామ్యం, కార్మిక వర్గ నియంతృత్వం అంటున్నాం, అదేమిటి? అది కార్మికులకి ప్రజాస్వామ్యం, బూర్జువాలకి నియంతృత్వం. కార్మిక వర్గ నియంతృత్వం అనేది అది బూర్జువాల మీద, పెట్టుబడిదారుల మీద నియంతృత్వం, కార్మిక వర్గానికి ప్రజాస్వామ్యం. మరి ఏది అత్యంత ప్రజాస్వామ్యమైంది ఏది? అదే చెప్పాడు లెనిన్. ఫ్యూడలిజం మీద, ఫ్యూడల్ వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి బూర్జువాలు అధికారం చేపట్టినప్పుడు ఆ బూర్జువా ప్రజాస్వామ్యం అంతకుముందున్న ఫ్యూడల్ ప్రజాస్వామ్యం మీద చాలా బెటర్ అయింది. ఎందుకనంటే ఫ్యూడల్ సామ్రాజ్యం, ఫ్యూడల్ రాచరికంలో రాజు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే. ఇక మిగతా ప్రజలకి ఏమాత్రము ప్రజాస్వామిక హక్కులు, ఏమాత్రం హక్కులు లేనటువంటి ఫ్యూడలిజం, దాని మీద సాధించినటువంటి బూర్జువా ప్రజాస్వామ్యం, బూర్జువా వర్గం అధికారం సాధించిన తర్వాత వీళ్ళు కొన్ని ప్రజాస్వామిక హక్కుల్ని ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? కనీసం ఆ బూర్జువా వర్గం, ప్రజల్లో కొద్దిమందిగా ఉండేటటువంటి బూర్జువా వర్గానికైనా హక్కులు ఇచ్చారు. ప్రజలకు కూడా కొన్ని హక్కులు ఇచ్చారు. వాళ్ళ రాజ్యాంగ యంత్రానికి ప్రమాదం లేనంత వరకు ఈ హక్కులు ఉంటాయి. రాజ్యాంగ యంత్రానికి ప్రమాదం వస్తే ఈ హక్కుల్ని నాశనం చేస్తారు. అప్పుడు ఎమర్జెన్సీ వస్తుంది, అప్పుడు సైనిక పరిపాలన వస్తుంది, అప్పుడు ఫ్యాసిజం వస్తుంది. ఇవన్నీ ఎందుకు ప్రవేశపెడతారంటే బూర్జువా రాజ్యాంగ యంత్రానికి కార్మిక వర్గం నుండి ప్రమాదం వస్తుంది అనుకున్న మరుక్షణం ఈ రూపం ఉండదు, మన ప్రజాస్వామిక రూపం ఉండదు, ఎక్కడ ఉండదు, మన దేశంలో కూడా లేదు. మనం చాలా అనుభవాలు మనకున్న, ఎమర్జెన్సీ దగ్గర నుండి చాలా అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఒక నయా ఫ్యాసిస్ట్ రాజ్యంలో మనం ఉన్నాం, బీజేపీ నరేంద్ర మోడీ పాలనలో. ఇప్పుడు కూడా అనేక హక్కుల్ని క్రమక్రమంగా హరించి వేసేటటువంటి మనం, అంటే ఆ రాజ్యాంగ ప్రజల నుండి, రైతుల నుండి, కార్మికుల నుండి పోరాటాలు వచ్చి ఆ రాజ్యాంగ యంత్రానికి ఏమైనా సమస్య వస్తుంది అనుకుంటే దాన్ని అణిచివేయడానికి అనేక మార్గాలు, ఒక్క మిలిటరీ పోలీసులే కాదు, వాళ్ళ దగ్గర చాలా చాలా ఆయుధాలు ఉన్నాయి. వాటి గురించి కూడా తర్వాత మనం చెప్పుకుందాం. అయితే లెనిన్ విశ్లేషించింది ఏంటంటే ప్రజాస్వామ్యం అంటే ఒక ప్యూర్, ఒక స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు అవగాహన. మనం కూడా చాలామంది ఈ రాజ్యాంగాన్ని మనం రక్షించాలని మన పార్టీ పిలిపించింది కాబట్టి ఇది చాలా పవిత్రమైందని భావన ఉంటే అది తప్పు. ఇది బూర్జువా ప్రజాస్వామ్యం. ఈ బూర్జువా ప్రజాస్వామ్యాన్ని సమూలంగా కూల్చివేసి ఒక కార్మిక వర్గ ప్రజాస్వామ్యాన్ని లేదా సోషలిస్ట్ ప్రజాస్వామ్యం మనం స్థాపించుకోవాలి. సోషలిస్ట్ ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఒక ఇంగ్లీష్ కొటేషన్లో ఆయన చెప్పాడు, దాని తెలుగు కూడా నేను చెప్తాను. ది ఎక్స్ప్లాయిటింగ్ క్లాసెస్ నీడ్ పొలిటికల్ రూల్ టు మెయింటైన్
exploitation, that is in the selfish interests of an insignificant minority against the vast majority of all people. The exploited classes need political rule in order to completely abolish all exploitation that is in the interests of the vast majority of the people and against the insignificant minority consisting of the modern slave owners, that is land owners and capitalists. దీని అర్థం ఏంటంటే దోపిడీ చేసే వర్గాలు వాళ్ళు రాజ్యాధికారాన్ని మెయింటైన్ చేస్తారు. దేనికోసం? వాళ్ళ స్వార్థ ప్రయోజనాన్ని కాపాడుకోవడానికి. ఆ కొద్ది మంది ఎవరైతే ఉన్నారో, దోపిడీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలను కాపాడడం కోసం వాళ్ళు ఆ రాజ్యాంగ యంత్రం మీద వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు. దోపిడీకి గురవుతున్నటువంటి వాళ్ళు అంటే పీడిత ప్రజలు, విస్తారమైనటువంటి పీడిత ప్రజలు, కొద్దిమంది దోపిడీదారులు మినహా మిగతా పీడిత ప్రజలందరూ కూడా వాళ్ళు తమ రాజ్యాధికారం తమకు కావాలనుకుంటారు. ఎందుకోసం అని? వాళ్ళ ప్రయోజనం కోసం. ఎవరి ప్రయోజనం కోసం? విస్తారమైన ప్రజల ప్రయోజనం కోసం వాళ్ళు రాజ్యాధికారం కావాలనుకుంటారు. అండ్ ఆ రాజ్యాధికారాన్ని కొద్దిమంది దోపిడీదారులకు వ్యతిరేకంగా అణిచివేసేయడానికి ఉపయోగిస్తారు. దీంట్లో ఆ కొద్దిమంది ఎవరు? ఆ కొద్దిమంది స్వార్థపరులు ఎవరు? ల్యాండ్ ఓనర్స్ అండ్ క్యాపిటలిస్ట్స్, పెట్టుబడిదారులు, భూస్వాములు. వాళ్ళకి వ్యతిరేకంగా విస్తారమైన ప్రజల కోసం రాజ్యాధికారాన్ని ఉపయోగించడం కోసం, విప్లవాన్ని తీసుకొచ్చేదానికి, రాజకీయ పరిపాలన చేజిక్కించుకోవడానికి కార్మిక వర్గం పోరాడుతుంది, శ్రామిక వర్గం పోరాడుతుంది. వాళ్ళ చేతుల్లోకి రాజ్యాధికారం వస్తే వాళ్ళు ఆ కార్మిక వర్గం యొక్క ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతారు. కార్మిక వర్గ ప్రజాస్వామ్యం అంటే విస్తారమైనటువంటి కార్మికుల యొక్క ప్రయోజనాలను కాపాడే ఒక ప్రజాస్వామ్యం. కొద్దిమందికి అది నిరంకుశత్వం. ఏ కొద్దిమందికి? భూస్వాములకి, పెట్టుబడిదారులు. బూర్జువా ప్రజాస్వామ్యం అంటే కొద్దిమంది స్వార్థపరుల యొక్క, కొద్దిమంది భూస్వాములు, ల్యాండ్ ఓనర్స్ యొక్క వాళ్ళ ప్రయోజనాలను కాపాడేటటువంటి వాళ్ళకి ప్రజాస్వామ్యం. అది విస్తారమైన ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళని అణిచివేసే సాధనం అది. అందుకని ఎవరైనా సరే ప్రజాస్వామ్యం అంటే మనం కమ్యూనిస్టులుగా మనకు ఒక దృష్టి ఉండాలి. ఏ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాం మనం? ఏ ప్రజాస్వామ్యం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు? మనం మాట్లాడుతున్నాం, అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ ప్రజాస్వామ్యం గురించి? బూర్జువా ప్రజాస్వామ్యం గురించా? కార్మిక వర్గ ప్రజాస్వామ్యం గురించే. వర్గాతీతమైనటువంటి ప్రజాస్వామ్యం లేదు అనేది లెనిన్ చెప్పినటువంటి స్పష్టమైనటువంటి విషయం. అది నిరూపించాడు రష్యాలో విప్లవంలో. వర్గాతీతమైనటువంటి ప్రజాస్వామ్యం లేదు. ఏ వర్గానికి ప్రజాస్వామ్యం అయితే ఇంకో వర్గానికి అది నిరంకుశత్వం. ఏ వర్గానికి నిరంకుశత్వం అయితే ఇంకో వర్గానికి అది ప్రజాస్వామ్యం. అర్థమైందండి ఈ పాయింట్? ఏమండి, ఏ వర్గానికి ప్రజాస్వామ్యం అయితే ఇంకో వర్గానికి అది నిరంకుశత్వం. ఏ వర్గానికి నిరంకుశత్వం అయితే ఇంకో వర్గానికి అది ప్రజాస్వామ్యం. భారతదేశంలో భూస్వాములు, పెట్టుబడిదారుల యొక్క ప్రజాస్వామ్యం ఇప్పుడు ఉంది. అది ఎవరికి ప్రజాస్వామ్యం? మన రాజ్యాంగ యంత్రం భూస్వాములు, పెట్టుబడిదారుల యొక్క రాజ్యాంగ యంత్రం. అందుకని వాళ్ళకి ప్రజాస్వామ్యం. ఓకేనండి? ఎవరికి నిరంకుశత్వం? అది కార్మిక వర్గానికి, శ్రమజీవులకి, అందరికీ అది నిరంకుశత్వం. అందుకని ఇది బూర్జువా నిరంకుశత్వం, బూర్జువా ప్రజాస్వామ్యం కాదు. పేరు ఏదైనా పెట్టచ్చు, పేర్లు ఏవైనా మారచ్చు. బూర్జువా నిరంకుశత్వం. ప్రజాస్వామ్యం అంటే బూర్జువా నిరంకుశత్వం అది. మరి కార్మిక వర్గ ప్రజాస్వామ్యం అంటే సోషలిజంలో కార్మిక వర్గ ప్రజాస్వామ్యం వస్తుంది. అది ఎవరికి
ప్రజాస్వామ్యం? కార్మికులకి, శ్రమజీవులందరికీ. శ్రమజీవులు సమాజంలో ఎంతమంది ఉంటారు? విస్తారమైనటువంటి వాళ్ళందరూ శ్రమజీవులే కదా. కాబట్టి విస్తారమైన ప్రజలకి అది ప్రజాస్వామ్యం. కొద్దిమంది భూస్వాములు, కొద్దిమంది పెట్టుబడిదారులకి అది నిరంకుశత్వం. అయితే ఇక్కడ ఒక పెద్ద చిక్కు ఉంది మనకి. మన కమ్యూనిస్ట్ జార్గంలో మనం అంటే పూర్వం వాళ్ళు రాసేశారు కార్మిక వర్గ నియంతృత్వం అనేసరికి ఇదేదో నియంతృత్వం అనే. కార్మిక వర్గ నియంతృత్వం అంటే కార్మిక వర్గానికి నియంతృత్వం కాదది. కార్మిక వర్గం దోపిడీదారుల మీద పెట్టే నియంతృత్వం. బూర్జువా ప్రజాస్వామ్యం అంటున్నాం. అంటే అది బూర్జువాలకి ప్రజాస్వామ్యం, కార్మికులకి నియంత్రణ. అందుకని ఇప్పుడు మనం మాట మార్చండి. కార్మిక వర్గ నియంతృత్వాన్ని మనం కార్మిక వర్గ ప్రజాస్వామ్యం అనే మాట వాడచ్చు. కానీ లెనిన్ చెప్పిన ఆ కార్మిక అయితే ఒక కంటెక్స్ట్లో చెప్పాడు. కమ్యూనిస్టులను మాత్రం దాని సారాన్ని అర్థం చేసుకోవాలి. అది కార్మిక వర్గ నియంతృత్వం అనే చెప్పాడు ఆయన. ఆ మాటను అలానే వాడాలని కూడా చెప్పాడు. ఎందుకనంటే బూర్జువా సమాజం నుండి విప్లవం వచ్చినప్పుడు కార్మిక వర్గం చాలా కర్కశంగా ఆ బూర్జువా వర్గం యొక్క వాళ్ళ రాజ్యాధికారాన్ని, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ సమావేశ హక్కుని, వాళ్ళ హక్కులన్నింటినీ అణిచివేయాలి. అంటే వాళ్ళ సమావేశం ఎందుకు వేస్తారు పెట్టుబడిదారులు? కార్మిక వర్గం రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడు పెట్టుబడిదారులందరూ మాకు సమావేశ హక్కు ఎవరా అంటే ఇవ్వాలా? ఎందుకు సమావేశ హక్కు పెట్టుబడిదారులకి? ఎందుకు చెప్పండి? ఎందుకు సమావేశ హక్కు? అదే లెనిన్ చాలా దగ్గర చెప్పాడు. సమావేశ హక్కు గురించి మాట్లాడుతున్నారే, దేనికోసం ఈ సమావేశ హక్కు? మళ్ళీ కౌంటర్ రెవల్యూషన్ అంటారు. అంటే కౌంటర్ రెవల్యూషన్ అంటే ప్రతిఘాత విప్లవానికి ప్లాన్ చేస్తారు వాళ్ళు. ఎప్పుడు కూడా ఒకసారి బూర్జువా వర్గం ఓడిపోతే అది ఊరుకోదు. రష్యాలో కూడా 1917లో ఓడిపోతే ఆ ఓడిపోయిన బూర్జువా వర్గం తరఫున 18 దేశాల బూర్జువా వర్గాలన్నీ వచ్చి రష్యా మీద దాడి చేసినాయి. అండ్ అక్కడున్న బూర్జువా వర్గం, అక్కడున్న రాచరికవాదులని, భూస్వాముల్ని కలుపుకొని అంతర్యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. దీన్ని అంతటినీ అణిచివేయడానికి మళ్ళీ 4-5 సంవత్సరాలు పట్టింది లెనిన్కి. లెనిన్ హయాంలోనే దాన్ని అణిచివేసి దాన్ని ఇంత అంతర్గతంగా బాహ్య శక్తులు అన్నీ వచ్చి చేసినటువంటి దాన్ని కూడా అణచడానికి వాళ్ళు 4-5 సంవత్సరాలు పట్టింది. అంటే విప్లవం రాగానే అయిపోలేదు. వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు నిరంతరం మళ్ళీ వాళ్ళు తల పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. 70 సంవత్సరాల తర్వాత కూడా సోవియట్ యూనియన్లో ఆ వర్గం మళ్ళా పైకెత్తి అక్కడ విప్లవాన్ని ఏం చేసింది? నాశనం చేసింది. అంటే కార్మిక వర్గ నియంతృత్వాన్ని మనం అమలుపరచకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ పెట్టుబడిదారి ఆలోచనల్ని, పెట్టుబడిదారుల యొక్క ఆ కొద్ది మందే ఉండొచ్చు కాక వాళ్ళ శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళని కార్మిక వర్గం ఒకసారి రాజ్యాధికారాన్ని చేపట్టిన తర్వాత వాళ్ళని అణిచిపెట్టాలి. మరి కార్మిక వర్గ ప్రజాస్వామ్యంలో జరిగేది ఏంటి? కార్మిక వర్గ ప్రజాస్వామ్యంలో ప్రతి కార్మికుడికి అన్ని రకాల సదుపాయాలని కల్పించేదే కార్మిక వర్గ ప్రజాస్వామ్యం. అంటే వాళ్ళ ఏదైతే తన సంపద సృష్టిస్తున్నాడో కార్మికుడు తన శ్రమశక్తితో ఆ సంపద యొక్క ఫలితం అంతా కార్మికుడికి వచ్చేట్టు చేయటమే కార్మిక వర్గం. మీరు చూడండి, సోవియట్ యూనియన్లో 1917లో విప్లవం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం దేని మీద చేశాడు? యుద్ధం ఆపు చేశాడు. యుద్ధంలో పాల్గొంది ఎవరు? సైనికులు. ఎవరు సైనికులు? రైతాంగం, శ్రామికులు. అందుకని యుద్ధం ఆపు చేశాడు. కొన్ని వేల మంది చచ్చిపోతూ ఉంటే ముందు యుద్ధం ఆపు చేశాడు, వాళ్ళ ప్రాణాలు. రెండవది భూమి పంచాడు, ల్యాండ్ డిక్రీ. భూమి పంచాడు ఎవరికి? ఎవరి దగ్గర నుండి? భూస్వాముల దగ్గర నుండి భూమిని తీసుకొచ్చి డిక్రీ పాస్ చేసి భూములు పంచాడు. తర్వాత మహిళలకి ఓటు హక్కు కల్పించారు. మహిళలకి వెటర్నిటీ లీవ్ కల్పించింది ఆ సోవియట్ యూనియన్లో. అప్పటి వరకు ఓటు హక్కు మహిళలకి ప్రపంచంలో ఎక్కడా లేదండి. గొప్ప అమెరికాలో లేదు, గొప్ప ఇంగ్లాండ్లో లేదు,
సోవియట్ యూనియన్లో మొట్టమొదటిసారి మహిళలకు ఓటు హక్కు కల్పించింది. మహిళలనే కాదు, కార్మికులకి మీరు వరుస లిస్ట్ కనుక తీసుకుంటే కార్మికులకు కావాల్సిన అన్ని సదుపాయాలు, వాళ్ళకి కావాల్సిన అన్ని హక్కుల్ని ప్రసాదించింది. ఇది ప్యారిస్ కమ్యూన్లో 3 నెలలు ఉన్న కార్మిక రాజ్యం, అక్కడ కూడా అదే ప్రసాదించారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎవరెవరైతే ఇళ్లలో ఉన్నారో, పెద్ద పెద్ద భవంతుల్లో ఉన్నారో, ఆ ఇళ్ళని మీరు స్వాధీనం చేసుకోండి, మీరు నివసించండి అన్నాడు. ఒక ఉచిత వైద్యం ప్రకటించారు, వైద్యశాలలు పెట్టాలన్నారు, రిక్రియేషన్ హక్కు కల్పించాలన్నారు. కార్మికులకు కావాల్సిన అనేక హక్కుల్ని వరుసగా వాళ్ళు ప్రకటించి అమలు చేశారు ఆ కొద్ది కాలంలోనే, 3 నెలల కాలంలోనే. కానీ సోవియట్ యూనియన్ వచ్చిన తర్వాతనే కార్మికులకి ఇంటి హక్కు, ఉద్యోగ హక్కు, ఉపాధి అంటే పని చేసే హక్కు, కార్మికుడికి భూమి మీద హక్కు, మహిళలకి ఓటు హక్కుతో పాటు మహిళలు ఉద్యోగం చేసుకునే హక్కు, ఉద్యోగం చేయడానికి వాళ్ళకి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో, బిడ్డలను కంటే ఒక ఆటంకం అయితే ఆ ఆటంకాన్ని అధిగమించే అనేక హక్కులు కల్పించారు. మెటర్నిటీ లీవ్ ఒకటే కాదు, క్రెచ్లు ఏర్పాటు, ప్రతి ఆఫీస్ దగ్గర, ప్రతి ఫ్యాక్టరీ దగ్గర ఒక క్రెచ్ ఉండాలి కంపల్సరీగా. క్రెచ్ అంటే పిల్లల్ని సాకేటటువంటి ఇది ఉండాలి కంపల్సరీగా. మహిళలు ఉద్యోగం చేసుకోవాలి, వాళ్ళు పని చేయాలి, దానికి కావాల్సిన అనేక సదుపాయాలు చేయాలి. ఇటువంటి అనేక హక్కులు కల్పించింది సోవియట్ యూనియన్. అందుకని అది కార్మిక రాజ్యం అయింది. ఆ కార్మిక రాజ్యాన్ని చూసి యూరోప్లో చాలా విప్లవాలు బయలుదేరే పరిస్థితి ఉన్నప్పుడు, అప్పుడు పెట్టుబడిదారులంతా కూడా, వాళ్ళు కూడా, ఆ దేశాలు కూడా, మేము కూడా కార్మికులకి సదుపాయాలను కల్పిస్తాం, ఇగో మీకు కూడా ఇళ్ళు కట్టించిస్తాం, ఫ్యాక్టరీల్లో ఇళ్ళు కట్టించిస్తాం, క్వార్టర్స్ కట్టడం అనేది అప్పటి వరకు లేదు, అప్పుడే వచ్చింది. మేము ఇల్లు కట్టించిస్తాం, మీకు కొన్ని సదుపాయాలు చేస్తాం, మీకు సమ్మె చేసే హక్కు కల్పిస్తాం, మీకు పిఎఫ్లు ఈఎస్ఐలు ఇస్తాం, మీకు ఎల్టీఈలు ఇస్తాం, ఎక్కడైనా ఊళ్ళకి వెళ్ళడానికి మీకు సెలవుల హక్కులు ఇస్తాం, మీకు 8 గంటల పనిదినం కంపల్సరీగా కల్పిస్తాం. ఇట్లాంటి హక్కులన్నీ అప్పుడు ఇచ్చారు. సోవియట్ యూనియన్ వచ్చిన తర్వాత మిగతా దేశాల్లో ఇచ్చారు. అందుకని కార్మిక వర్గం రాజ్యాధికారాన్ని చేపట్టడం అంటే కార్మిక వర్గం యొక్క ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం. కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యం అంటే అది బూర్జువా ప్రజాస్వామ్యం. ఇది ఒక విషయం మనం ముందు మన మైండ్లో ఉండాల్సినటువంటి అవసరం. ప్రజాస్వామ్యం అంటే అది ప్యూర్గా అది గాలిలో ఉండేది కాదు. ఏ వర్గ పరిపాలన ఉంటే ఆ వర్గం యొక్క ప్రజాస్వామ్యం అది ఇతర వర్గాలకి నిరంకుశత్వం. ఇవాళ పెట్టుబడిదారీ భూస్వామ్య వర్గం ఇవాళ అధికారంలో ఉంది, రాజ్యాధికారాన్ని చేపట్టింది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం అనేది వాళ్ళకి ప్రజాస్వామ్యం, అది కార్మిక వర్గానికి, శ్రామికుల వర్గానికి అది నిరంకుశత్వం, పెట్టుబడిదారీ నిరంకుశత్వం. చైనాలో ఇవాళ ఉంది. చైనాలో అధికారంలో రాగానే వాళ్ళు మొట్టమొదటి చేసింది ఏంటి, భూమి అంతా ప్రజలందరికీ పనిచేశారు. భూమి ఎవరి సొంతం కాదు ఇప్పుడు. కానీ భూమి లేని రైతులు లేరు. భూమి ఎవరికి సొంతం కాదు మళ్ళీ, కానీ భూమి లేని రైతాంగం లేని అంత అన్నీ పనిచేశారు. సో అక్కడ కార్మిక వర్గానికి, అక్కడ శ్రామిక వర్గానికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏదైతే వాళ్ళు సంపద సృష్టిస్తున్నారో ఆ సంపద అంతా తిరిగి వాళ్ళకి చేరేట్టు చేస్తున్నారు. కాబట్టే ఇవాళ పోటీలో ఆ పెట్టుబడిదారీ హయ్యెస్ట్ ఉన్నతమైన పెట్టుబడిదారీ దేశంగా చెప్పబడుతున్న అమెరికాని కూడా మించి ఇవాళ సోషలిస్ట్ దేశం డెవలప్ అవుతా ఉంది, ముందుకు పోతా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆదాయాలు పెరుగుతున్నాయి, వాళ్ళ సంపద అంతా వాళ్ళకి తిరిగి చేరుతుంది. మధ్యలో దోపిడీ కొట్టేసేవాళ్ళు లేరని కాదు, ఇతర దేశాలలాగా మొత్తం పోగు చేసుకునేవాళ్ళు లేరు. ఇది ఒక విషయం. ఇక రెండవ అంశం, ఈ విషయం ముందు మనం దృష్టిలో పెట్టుకోవాలి. రెండవ అంశం కేంద్రీకృత ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఈ మాట చెప్పేటప్పుడు మనం ఒక విషయం చెప్తాం, మన పార్టీలో కేంద్రీకృత ప్రజాస్వామ్యం అంటాం. ప్రజలకి కేంద్రీకృత ప్రజాస్వామ్యం పార్టీ సిద్ధాంతం. అది పార్టీకి అది లెనినే చెప్పాడు.
ఏ పార్టీ అయితే విప్లవాన్ని సాధించడానికి ముందుకెళ్తుందో ఆ పార్టీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిని అనుసరిస్తుంది. అదేమిటంటే కేంద్రీకృత ప్రజాస్వామ్యం. కేంద్రీకృతం ఉంటుంది, ప్రజాస్వామ్యం ఉంటుంది. పార్టీకి వర్తించేది, ఒక విప్లవ పార్టీకి వర్తించేది, ఒక కార్మిక వర్గ పార్టీకి వర్తించేది. దీన్ని మొత్తం సమాజం మీద ఈ కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని రుద్దకూడదు. ఇది పార్టీకి ఎందుకు ఆ పద్ధతిని అనుసరించాలి అంటే, ఒక విప్లవానికి వెళ్ళేటటువంటి పార్టీ ఒక కేంద్రీకృతమైనటువంటి నిర్ణయాలు చేయగలగాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు వ్యూహాన్ని, ఎత్తుగడల్ని మార్చుకుంటూ ఆ బలమైనటువంటి పెట్టుబడిదారీ వర్గం శత్రువర్గంతో పోరాడేటప్పుడు వీళ్ళకు ఉండే ఒకే ఏకైక ఆయుధం ఏంటంటే, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, వాళ్ళ దగ్గర ప్రచార యంత్రాంగం ఉంటుంది, వాళ్ళ దగ్గర మతం, కులం లాంటి అనేక సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి ఆయుధాలుగా. ఈ ఆయుధాలన్నింటిని ఎదుర్కొనేటటువంటి ఏకైక ఆయుధం కార్మిక వర్గం దగ్గర ఉంది, ఐక్యత. ఆ ఐక్యతని నెలకొల్పేది కేంద్రీకృత ప్రజాస్వామ్యం. కేంద్రీకృత ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు మీరందరూ పార్టీలో ఉన్నారు కాబట్టి నేను చెప్తాను. కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలందరూ మీకు తెలుసు కదా. పై కమిటీ నిర్ణయాన్ని కింద కమిటీ అంగీకరించడం, అంతే కదా. అలాగే మెజారిటీ నిర్ణయాన్ని మైనారిటీ కట్టుబడి ఉండడం, అంగీకరించాలని కాదు, కట్టుబడి ఉండడం. పై కమిటీ ఏదైతే నిర్ణయం చేసిందో కింద కమిటీ దానికి కట్టుబడి ఉండాలి. మెజారిటీ ఏదైతే నిర్ణయం చేసిందో దానికి మైనారిటీ కట్టుబడదు. ఇదే పార్టీ యొక్క ఐక్యతను కాపాడడానికి ఒక సరైనటువంటి నిర్మాణ పద్ధతి అని లెనిన్ ప్రవేశపెట్టాడు. దీని మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చినాయి. లెనిన్కి గురువు ప్లెఖనోవ్, ఆయన కూడా లెనిన్ మీద విమర్శించాడు. ప్లెఖనోవ్ అంటే ఆ రోజున రష్యాలో ఒక గొప్ప మేధావి, గొప్ప నాయకుడు. నీకు పిచ్చి పట్టిందా, ఇటువంటి నిరంకుశమైన నిర్ణయాలు చేస్తావేంటి అంటే, లెనిన్ దీని మీద చాలా పెద్ద పోరాటం పార్టీలో అంతర్గతంగా చేశాడు. విప్లవం మనం వెళ్తుంది ఒక విప్లవం సాధించడానికి. నీకేం ఆయుధం లేదు, కార్మిక వర్గానికి ఉండే ఏకైక ఆయుధం ఐక్యత. ఐక్యత సాధించే మార్గం కేంద్రీకృత ప్రజాస్వామ్యం మినహా ఇంకొకటి కాదని చెప్పాడు. ఈ కేంద్రీకృత ప్రజాస్వామ్యం అనేది పార్టీ అంతర్గత నిర్మాణానికి సంబంధించింది. దీన్ని విస్తారమైన ప్రజలకి వర్తింప చేయకూడదు అనేది ఒకటి. సోవియట్ యూనియన్ను దెబ్బతినడానికి ఇదొక కారణం. పార్టీ అంతర్గతంగా అమలుపరచాల్సినటువంటి కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాన్ని అక్కడ ప్రజల మీద కూడా అమలుపరిచారు. అది దెబ్బతింది. ప్రజలకి ప్రజాస్వామ్యం కావాలి, ప్రజాస్వామ్యం, అంటే సోషలిస్ట్ ప్రజాస్వామ్యం కావాలి. కేంద్రీకృత ప్రజాస్వామ్యం అనేది పార్టీ అంతర్గత విషయం. సోషలిస్ట్ ప్రజాస్వామ్యం అనేది ప్రజలందరికీ ఉండాల్సినటువంటి. కానీ ఏమైంది, ఆ కేంద్రీకృత ప్రజాస్వామ్యం అనేది చివరికి పార్టీలో నుండి బయటకు వచ్చి అన్ని నిర్ణయాల్లోనూ అదే అమలుపరచటం, అది కాస్త అది క్రమంగా కొద్దిమంది నిర్ణయాలుగా మారిపోవడం, చిన్న క్వార్టరీగా మారిపోవడం, దాంతో ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోవటం, కార్మిక వర్గం యొక్క ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోవడం నిర్ణయాల్లో. ఎప్పుడైతే కార్మిక వర్గం యొక్క ఇన్వాల్వ్మెంట్ క్రమంగా తగ్గిపోతూ వచ్చిందో కార్మికులు ప్రేక్షకులుగా మారిపోవడం, ప్రతి నిర్ణయం ఎవరో తీసుకుంటారు, మనకి సంబంధం లేదని తీసుకుపోవటం, చివరికి సోవియట్ యూనియన్ అనేక కారణాల వల్ల కూలిపోతున్నప్పుడు, ఇంత త్యాగాలతో సంపాదించుకున్న ఇంత గొప్ప వ్యవస్థను నిర్మించుకున్న ఆ సోవియట్ యూనియన్ కూలిపోతున్నప్పుడు వీళ్ళందరూ కార్మికులందరూ కూడా ప్రేక్షకులుగా మారిపోయారు, ప్రజలందరూ కూడా ప్రేక్షకులుగా మారిపోయారు. ఎందుకంటే నిర్ణయాల్లో వాళ్ళ భాగస్వామ్యం లేకుండా పోయింది. ఎందుకని భాగస్వామ్యం లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రజలు అది ఇక్కడ
సోషలిస్ట్ ప్రజాస్వామ్యాన్ని అమలుపరచడంలో వచ్చిన లోపం. ఇది ఒక చిన్న విషయం. మనం కార్మిక వర్గ కేంద్రీకృత ప్రజాస్వామ్యం అనే దాన్ని మనం పార్టీ లోపల మాత్రమే అమలు చేయాల్సినటువంటి ఒక సూత్రం. దాన్ని బయట ఇప్పుడు మనకి చాలా సందర్భాల్లో వస్తుంది. ప్రజాసంఘ పార్టీ లోపల ఉండేటటువంటి కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాన్ని ప్రజా సంఘాల్లో అమలుపరచడానికి వీల్లేదు. అది ప్రజాసంఘం. ఎందుకంటే అక్కడ ప్రజాస్వామ్య సూత్రాలని అమలుపరచాలి, ప్రజల యొక్క ప్రజాస్వామ్య సూత్రాలను అమలుపరచాలి. దీని మీద కొంత వివరణ తర్వాత తీసుకోవచ్చు. ఇది ఇక మూడవ పాయింట్ నేను చెప్తాను. పార్లమెంటు, ప్రజాస్వామ్యము, పార్లమెంటు. మనకి వచ్చి ఒక ఆలోచన ఏంటంటే ప్రజాస్వామ్యం అనగానే మన పార్లమెంట్ ఎన్నికలు, లేదా అసెంబ్లీ ఎన్నికలు, లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవటం, ఓడటం, పోటీ చేయటం, ఇది ప్రజాస్వామ్యంగా మనం అనుకుంటాం. కానీ ప్రజాస్వామ్యం అనేది కేవలం అందులోనే ఉండలేదు. ఇప్పుడు బూర్జువా ప్రజాస్వామ్యం అని మేము అనుకుంటున్నామో ఆ బూర్జువా ప్రజాస్వామ్యం కేవలం పార్లమెంట్లోనే లేదు. బూర్జువా ప్రజాస్వామ్యం అనేక అంశాల్లో విస్తరించబడింది. అందుకనే పార్లమెంట్లో మనం ఒకవేళ పార్లమెంట్ చాలామంది అనుకుంటారు పార్లమెంట్లో మనం అధికారంలోకి వస్తాము, ఎక్కువ సీట్లు సంపాదిస్తాము, కార్మికులందరూ మనవాళ్ళే కాబట్టి, కార్మిక వర్గం కాబట్టి కార్మికులందరూ మనకు ఓట్లు వేస్తే పార్లమెంట్లో అత్యధిక స్థానాలు సంపాదిస్తే మనం మన కార్మిక ప్రజాస్వామ్యాన్ని లేదా సోషలిస్ట్ ప్రజాస్వామ్యాన్ని సాధించవచ్చు కదా, మన విధానాలను అమలుపరచవచ్చు కదా. ఈ చర్చ చాలా సందర్భాల్లో మన దగ్గర కూడా వస్తూ ఉంది. జ్యోతిబాసు గారు పార్లమెంటు ప్రధానమంత్రిగా చేయాలా వద్దన్నప్పుడు కూడా ఈ చర్చ వచ్చింది. పార్లమెంటులో మెజారిటీ సీట్లు సంపాదించి లేదా మెజారిటీ సీట్లు సంపాదించకుండా కూడా ఏదో ప్రైమ్ మినిస్టర్ గాను ముఖ్యమంత్రి గాను మనం గెలిచి మనం బూర్జువా ప్రజాస్వామ్యాన్ని కూల్చి కార్మిక వర్గ ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచగలమా? కార్మిక వర్గ ప్రజాస్వామ్యం అంటే కార్మిక వర్గం రాజ్యాంగ యంత్రాన్ని మీద పట్టు సాధించి దాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఆ రాజ్యాంగ యంత్రాన్ని ఉపయోగించి బూర్జువా వర్గాన్ని అణిచివేసి కార్మిక ప్రజాస్వామ్యాన్ని అమలుపరచడం. కానీ మన బూర్జువా ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగ యంత్రం యొక్క అధికారాలు ఒక్కచోట లేవు, పార్లమెంట్లోనే లేవు. న్యాయ వ్యవస్థలో ఉన్నాయి, సైన్యంలో ఉంది, పోలీసు యంత్రాంగంలో ఉంది, అధికార యంత్రాంగంలో ఉంది, అమలుపరిచే అధికార యంత్రాంగంలో ఉంది. అంటే ప్రజాస్వామ్యాన్ని బూర్జువా వ్యవస్థలో ప్రజాస్వామ్యం అనేది ముక్కలుగా విడిపోయి ఉంది. సమాజంలో అనేక అంశాల్లో విడదీయబడి ఉంది. ఇంకా చెప్పాలంటే మన సంప్రదాయాల్లో ఉంది, కులంలో ఉంది, మతంలో ఉంది, వీటన్నిటిలో విస్తరించబడి ఉంది. మన పాత ఆలోచన పద్ధతుల్లో ఉంది, వీటన్నిటిలోకి విస్తరించబడి ఉంది. నువ్వు కేవలం పార్లమెంట్లో అధికారంలో సాధించినంత మాత్రాన మొత్తం రాజ్యాంగ యంత్రాన్ని నువ్వు ఒక్కడు చేతిలోకి తీసుకున్నట్టు కాదు. అంటే విప్లవం సాధించడం అంటే కేవలం పార్లమెంట్లో మెజారిటీ వస్తే కాదు. ఒకవేళ పార్లమెంట్లో మెజారిటీ వచ్చి నువ్వు ఏదైనా చట్టం చేయాలనుకుంటే కూడా వెంటనే మిగతా అంగాలన్నీ ఎదురు తిరుగుతాయి. ఆ అంగాలు ఎదురు తిరిగినటువంటి అంగాల్ని నువ్వు అణిచివేయాలంటే ఎక్కడుంది అణిచివేసే ఇది ఎక్కడుంది? సైన్యంలో ఉంది, అధికార యంత్రాంగంలో. దాని మీద పట్టు సాధించాలి కదా. అందుకనే ప్యారిస్ కమ్యూన్ చేసినప్పుడు ప్యారిస్ కమ్యూన్లో వాళ్ళు ఏం చేశారంటే బూర్జువా యంత్రాంగం ఏదైతే ఉందో దాన్ని కూడా సర్వనాశనం చేశారు. మార్క్స్ విశ్లేషించినప్పుడు చెప్పాడు, రాజ్యాధికారంలోనూ రాజకీయ అధికారంలోనూ పార్లమెంట్లోనూ
అధికార యంత్రాంగంలో రెండిట్లో విడదబడి ఉన్నటువంటి ఈ అధికారాన్ని కార్మికులు రాజ్యం చేపట్టిన తర్వాత ఈ రెండింటిని ఏకం చేసేశారు. ఎవరైతే అధికారంలో ఉన్నారో ఎమ్మెల్యేలు అంటే అక్కడ వాళ్ళు ఆ ప్యారిస్ నగరం కాబట్టి నగర వార్డు మెంబర్స్ అంటారు, అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అధికారులు, వాళ్ళే చట్టం చేసేవాళ్ళు, చట్టాన్ని అమలు కూడా చేస్తారు. అంటే రెండింటినీ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ సైన్యంలోనూ, ఇటు అధికార యంత్రాంగంలోనూ, ఇటు శాసన వ్యవస్థలోనూ, ఇటు న్యాయ వ్యవస్థలోనూ విస్తరించబడినటువంటి ఇన్ని అంగాలుగా విస్తరించబడినటువంటి రాజ్యాధికారాన్ని చేపట్టాలంటే నువ్వు ఈ బూర్జువా ప్రజాస్వామ్యాన్ని, ఆ ప్రజాస్వామిక రాజ్యాంగ యంత్రాన్ని సరిగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని భ్రమలు, పార్లమెంటులో మనం అధికారంలోకి వస్తే వచ్చేస్తామనే భ్రమలు ఉండడానికి లేదు. ఇట్లా వచ్చారు. ఇలాంటి ఘటనలు కొన్ని ప్రపంచంలో జరిగినాయి. ఉదాహరణకి కమ్యూనిస్టులు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది 1973లో. చిలీలో అలెండి అని ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు, పార్లమెంట్లో మెజారిటీ వచ్చింది, గెలిచాడు. పార్లమెంటు పరిపాలన చేయడానికి పూనుకుంటే అటు అమెరికన్ సామ్రాజ్యవాదం, ఇటు సైన్యం, ఇటు అక్కడ ఉండే పెట్టుబడిదారీ వర్గం మొత్తం ఎదురు తిరిగి అంతర్యుద్ధాన్ని ప్రారంభించి, ఆ అంతర్యుద్ధంలో ఆయన ఆ అధ్యక్ష భవనం మీద నుండి ఆయన కూడా తుపాకీ పట్టుకొని ప్రజలు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని నిలుపుకోవడానికి నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతానని పోరాడాడు. కానీ ఆయన చచ్చిపోయాడు. చంపేసేసి సైన్యాన్ని తీసుకొచ్చి సైనిక పరిపాలన చేపట్టి ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని నాశనం చేశారు. అందుకనే లెనిన్ ఏం చెప్తాడంటే, రాజ్యాధికారం చేపట్టడం అంటే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాదు. వాస్తవానికి పార్లమెంట్ అనేది కార్మికుల్ని, శ్రామికుల్ని ప్రజల్ని భ్రమలో పెట్టే ఒక యంత్రాంగం, బయటికి కనిపిస్తుండేటటువంటి ఒక భ్రమను కల్పించేటటువంటి ఒక సాధనం మాత్రమే. అధికారం అంతా అక్కడే ఉన్నట్టు, గెలిచినట్టు, ఓడిపోయినట్టు, మనం ఏదో ఓటేస్తే వాడు గెలిచినట్టు, ఓటేయకపోతే ఓడిపోయినట్టు. కాబట్టి అధికారం మన చేతుల్లోనే ఉంది, ప్రజల చేతుల్లోనే ఉంది, ప్రజలే పరిపాలన చేస్తున్నారనే ఒక భ్రమ కల్పించడానికి పార్లమెంట్ ఉపయోగపడుతుంది మినహా వాస్తవానికి పార్లమెంటరీ భ్రమల్ని కల్పించి ప్రజల్లో కూడా, కార్మిక వర్గంలో కూడా పార్లమెంటరీ భ్రమల్ని కల్పించడానికి ఇది ఉపయోగపడుతుంది మినహా వాస్తవానికి పార్లమెంటులోనే ఇదంతా కేంద్రీకరించబడలేదు. రాజ్యాంగ యంత్రాన్ని చేపట్టడం అంటే ఈ సైన్యాన్ని, ఈ అధికార యంత్రాంగాన్ని, ఈ న్యాయ వ్యవస్థని, ఈ పార్లమెంటుని అన్నింటినీ చేపడితేనే రాజ్యాంగ యంత్రాన్ని చేపట్టినట్టు. అందుకని కార్మిక వర్గం విప్లవం సాధించటం, కార్మిక వర్గ ప్రజాస్వామ్యాన్ని సాధించటం, కార్మిక వర్గ రాజ్యాంగ యంత్రాన్ని నెలకొల్పడం అంటే అర్థం కేవలం పార్లమెంట్లో గెలవడం ద్వారా మాత్రమే కాదు. పార్లమెంట్లో గెలిస్తే వచ్చేస్తుందనే భ్రమల్లో కమ్యూనిస్టులు ఉండకూడదు. మరి పార్లమెంట్ అనవసరం అండి. ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారు, పార్లమెంట్ పందుల దొడ్డి కాబట్టి పార్లమెంట్ని బహిష్కరించండి. ఎట్లా బహిష్కరిస్తాం? రాజ్యాంగ యంత్రంలో 4 భాగాల్లోనూ 5 భాగాల్లోనూ అది కూడా ఒక భాగమైనప్పుడు పార్లమెంట్ని ఎట్లా బహిష్కరిస్తాం? అంటే ఒక భాగాన్ని బహిష్కరించి ఇంకో భాగాన్ని చేపడతావా? రెండవది, పార్లమెంటు నీకు కొన్ని అవకాశాలు కూడా ఇస్తూ ఉంది. ఏమిటది? పార్లమెంట్లో గెలవడం ద్వారా, అక్కడ ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా, అక్కడ ఆర్గ్యుమెంట్స్ అయినా కనీసం ఆర్గ్యుమెంట్ చేయడం ద్వారా దాన్ని ఉపయోగించుకొని మిగతా ప్రజానీకాన్ని, మిగతా కార్మిక వర్గాన్ని చైతన్యం చేయడానికి, మన ప్రత్యామ్నాయ విధానాల్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి పార్లమెంటు ఒక వేదికగా ఉంటుంది. పార్లమెంటు కానీ, అసెంబ్లీ కానీ, ఇక్కడ కదా అధికారం విభజించబడి ఉంది. కొంత అధికారం కేంద్రంలో ఉంది, కొంత అధికారం రాష్ట్రంలో ఉంది. కానీ నిజమైన అధికారం మాత్రం భారతదేశంలో కేంద్రంలోనే కేంద్రీకృతం. ఎందుకంటే అక్కడ సైన్యం వాళ్ళ చేతుల్లో ఉంది. న్యాయ వ్యవస్థ హెడ్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. సో అక్కడ వాళ్ళు న్యాయ వ్యవస్థలో రూల్స్ రెగ్యులేషన్స్ చేసేది,
ఆ పార్లమెంటు చట్టాలు చేసేది, ఆ సైన్యం, అదంతా కూడా ఢిల్లీలోని కేంద్రీకృతమైంది. కానీ కొంత అధికారాలు అసెంబ్లీలకు కూడా వచ్చాయి. కాబట్టి అసెంబ్లీలకు కూడా కొంత అధికారం కేటాయించబడింది. కాబట్టి రాజ్యాంగ యంత్రం చేపట్టడం అంటే అసెంబ్లీలు, ముఖ్యంగా పార్లమెంటు, ఆ సైన్యం, ఇవన్నీ ఉన్నప్పుడు పార్లమెంట్ని బహిష్కరించి మనం రాజ్యాంగ యంత్రాన్ని ఎట్లా చేపడతాం? ఒకటి, పార్లమెంట్లో కనీసం కొన్ని అవకాశాలు పార్లమెంట్లోకి వెళ్ళడానికి వచ్చినప్పుడు ఆ పార్లమెంటరీ అవకాశాలను ఉపయోగించుకొని ప్రజల చైతన్యం చేయడానికి మనం ఉపయోగించుకోవాలి. ఇక్కడే ప్రాబ్లం మనకు కూడా వస్తూ ఉంది. మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తూ ఉందంటే, అనేక సందర్భాల్లో పార్లమెంటరీ భ్రమల్లో కూరుకుపోయి ఇలా గెలవటం ద్వారా మనం ఏదో అధికారాన్ని సాధించాము అనే భ్రమ కమ్యూనిస్టులుగా మనలో కూడా ఏర్పడుతూ ఉంది. పార్లమెంట్ను ఉపయోగించుకొని ప్రజలను చైతన్యం చేయడం కాకుండా పార్లమెంటును మనం వచ్చాం కాబట్టి మనం అధికారంలోకి వచ్చామనే ఒక భ్రమ, అది మనం బెంగాల్లో చూసాం, అధికారంలో ఉన్న చాలా చోట్ల చూసాం. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఎదుర్కొంటున్నాం. ఆ ప్రాబ్లమ్స్ అనేక సందర్భాల్లో మనం విశ్లేషణ చేసాం. కానీ ఫస్ట్లో ఆ భ్రమలు ఉండేవి కాదు మనకి. నంబూద్రిపాద్ 1957లో నంబూద్రిపాద్ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో ఇది చాలా తాత్కాలికం, ఈ బూర్జువా ప్రభుత్వాలు ఉంచవు, కూల్చేస్తాయని మనకు అవగాహన ఉంది. కూల్చేసాయి కూడా, సంవత్సరంన్నరలోనే దాన్ని నెహ్రూ ప్రభుత్వం కూల్చేసింది. కానీ తర్వాత మనం కూడా అటువంటి భ్రమల్లోకి వెళ్ళిపోయినాం. తర్వాత రాజకీయ ఐక్య సంఘటనలు కట్టేటప్పుడు కూడా మనం ఎవరితో ఐక్య సంఘటనలు కడుతున్నాం? బూర్జువా పార్టీలతో ఐక్య సంఘటనలు కడుతున్నాం తాత్కాలిక ఎత్తుగడల కోసం. వర్గశత్రువు ఎవరైతే బూర్జువా వర్గ శత్రువు ఉందో, పాలక వర్గాల శత్రువు, మన వర్గ శత్రువు, మన కార్మిక వర్గ శత్రువు ఎవరైతే ఉన్నారో, ఆ కార్మిక వర్గ శత్రువు ఏకం అవ్వకుండా రకరకాల ముక్కలుగా ఉండడం కోసం మనం ఐక్య సంఘటనలు కడతాము. ప్రజలను సమీకరించడం కోసం ఐక్య సంఘటనలు ఉపయోగిస్తాం. కానీ మనం ఒక్కొక్కసారి భ్రమంలోకి ఎట్లా వెళ్ళిపోతామంటే, ఈ ఐక్య సంఘటనలో మనతో కలిసి వచ్చేటటువంటి బూర్జువా పార్టీలు గొప్ప ప్రజాతంత్రవాదులుగాను, వాళ్ళని పట్టుకొని మనం విప్లవం దీనికి వెళ్తామనే ఒక భ్రమంలో పడిపోతాం. వాళ్ళు కూడా బూర్జువా పార్టీలే, అవి బూర్జువా రాజ్యాంగ యంత్రాన్ని రక్షించే పార్టీలే, బూర్జువా ప్రజాస్వామ్య యంత్రాంగం ఏదైతే ఉందో, లేదా బూర్జువా నియంతృత్వం ఏదైతే ఉందో దాన్ని రక్షించే పార్టీలే అనే ఆ భ్రమలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోలేక చాలా సందర్భాల్లో మనం బోల్తా కొట్టిన విషయం ఉంది. మన పార్టీ మహాసభల్లో మనం రివ్యూ చేసుకున్నాం. బూర్జువా పార్టీలతో చాలా సందర్భాల్లో కలిసినప్పుడు వాళ్ళకి మనకి మధ్య ఆ డివిజన్, మంది ఒక విప్లవ పార్టీ రాజ్యాంగ యంత్రాన్ని నాశనం చేసి మన కార్మిక వర్గ రాజ్యాంగ యంత్రాన్ని నిర్మించేటి పార్టీ అనే ఒక భ్రమని, ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోలేకుండా ఆ భ్రమంలో పడిపోయే ప్రమాదం ఉందనేది ఇది ఒకటి. అందుకని పార్లమెంట్ని కూడా, పార్లమెంటరీ దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు నయా ఉదారవాదం మనం చెప్తూ ఉన్నాం. అంటే కమ్యూనిస్టులుగా మనం బూర్జువా ప్రజాస్వామ్యం ఎటువంటి నిరంకుశ విధానాలను ప్రవేశపెడుతుంది అనేటప్పుడు దాని రాజ్యానికి ప్రమాదం వచ్చిన ప్రతిసారి అది నిరంకుశ విధానాలు ప్రపంచ చరిత్రలో మనం తీసుకోవచ్చు, ఇండియాలో కూడా తీసుకోవచ్చు. ఎమర్జెన్సీ ప్రవేశపెట్టినప్పుడు కానీ, లేదా 1974లో ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చినప్పుడు రైల్వే సమ్మె జరిగింది, యువకులు పెద్ద ఎత్తున పోరాటాల్లోకి వచ్చారు. ఇంకా రాజ్యాంగ యంత్రానికి, బూర్జువా రాజ్యాంగ యంత్రానికే ప్రమాదం వచ్చింది అనుకున్న వెంటనే ఎమర్జెన్సీ విధించింది. అక్కడ కలకత్తాలో ఒక అర్ధ ఫ్యాసిస్ట్ పద్ధతులను ఇందిరాగాంధీ ప్రవేశపెట్టింది. అర్ధ ఫ్యాసిస్ట్ పద్ధతులు అంటే ఏంటి? ఎన్నికలు జరిగితే ఎన్నికలు మొత్తాన్ని తత్తడం చేసేశారు, బూతులను ఆక్రమించేశారు. అసలు కార్మికులు ఎవరు వచ్చి ఓట్లు వేయడానికి లేకుండా బూతులను ఆక్రమించేశారు, ఇళ్ల మీద పడ్డారు,
తరిమి కొట్టారు. 25,000 మంది కుటుంబాలు కలకత్తా నుండి పారిపోయి గ్రామీణ ప్రాంతాలకు పారిపోయాయి. ఎక్కడ పార్టీ ఆఫీసుల్లో పనిచేసుకోవడానికి లేకుండా చేశారు. ఒక అర్ధ ఫ్యాసిస్ట్ నిరంకుశత్వాన్ని అక్కడ ప్రవేశపెట్టారు. ఆ రోజున మన పార్టీ చెప్పింది, ఈ అర్ధ ఫ్యాసిస్ట్ నిరంకుశత్వం ఏదైతే ఇక్కడ వచ్చిందో ఇది దేశమంతా కూడా రేపు వచ్చే అవకాశం ఉంది మీరు అని అందరికీ హెచ్చరిక చేసింది. దేశం అంతా 1975లో ఎమర్జెన్సీ పెట్టేశారు. ఎమర్జెన్సీ అంటే ప్రతిపక్షాలు, కమ్యూనిస్టులే కాదు, ప్రతిపక్షాలు ఎవరు ప్రజల నిరసనని ముందుకు తీసుకొచ్చి ప్రతిపక్షాలు ఎవరు పనిచేయకుండా చేసేశారు. అప్పుడు జయప్రకాష్ నారాయణ ఉద్యమం బీహార్లో పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు ఈ ఉద్యమాలన్నింటినీ అణిచివేయడానికి ఎమర్జెన్సీ ఒకటే, అంటే ప్రజల యొక్క హక్కులన్నింటినీ, కార్మిక వర్గం యొక్క హక్కులన్నింటినీ నిరంకుశంగా రద్దు చేశారు. ఇప్పుడు కూడా ఎమర్జెన్సీ గురించి మాట్లాడతాం మనం, అది నిరంకుశత్వం అంటాం. కానీ ఇప్పుడు ఇంకొక రకమైన నిరంకుశత్వం వచ్చింది. ఆ నిరంకుశత్వం ఏంటి? ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఒక అతీతమైనటువంటి ఇంకొక శక్తి, అది ప్రపంచీకరణ రూపంలో వచ్చి నీ యొక్క హక్కుల్ని, కార్మిక వర్గం యొక్క హక్కుల్ని మొత్తంగా తీసేసేటటువంటి, అంటే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు, IMF వస్తాయి, కొన్ని షరతులు పెడతాయి. ఈ షరతుల ప్రకారం నీకు అప్పిస్తాయంటాయి. ఇది సరళీకరణ విధానాల గురించి నేను చెప్తున్నా. కాబట్టి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, IMF, ప్రపంచ బ్యాంకు ఇవేవైతే చెప్తున్నాయో ఆ షరతులకు అనుగుణంగా నువ్వు పార్లమెంట్లో చట్టాలు చేయాలి. దానికి అనుగుణంగా నువ్వు చట్టాలు చేయడం అంటే అర్థం ఏంటి? నీ ప్రజల యొక్క సార్వభౌమత్వాన్ని, కనీసం ఆ బూర్జువా ప్రజాస్వామ్య హక్కులనైనా తీసుకెళ్ళి ఆ ప్రపంచీకరణ పేరుతో వచ్చే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ క్యాపిటల్, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఏదైతే దాని ఆదేశాలకు లోబడి ఇక్కడ పరిపాలన చేయడం. అంటే ఇక్కడ ఉండే ఈ ప్రజాస్వామ్య కనీస ఈ ప్రజాస్వామిక హక్కులను కూడా కాలరాచి తీసుకెళ్ళి ఆ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ క్యాపిటల్ ఎలా చెప్తే అలా నడిచేటటువంటి ఒక ధోరణి వచ్చింది. మీకు మొట్టమొదటి చూడండి, 1991లో PV నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా వచ్చినప్పుడు ఆయనకి ఒక 32 ఓట్లు తగ్గినాయి. పార్లమెంట్లో మెజారిటీ తగ్గింది. ఆ 32 మెజారిటీ ఎవరిచ్చారో తెలుసా? అంబానీ ఇచ్చాడు. ఎక్కడి నుండి ఇచ్చాడు? డబ్బు పెట్టి కొన్నాడు. JMM అంటారు, అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలని, ఇతర ఎంపీలని పెట్టి కొని అన్నట్టు నిలబెట్టాడు. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కావాల్సి వచ్చాడు. ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఎలాంటి వాడు అయి ఉండాలి? ప్రపంచ బ్యాంకు, IMF ఏ చెప్తే అది అమలు పరిచేవాడు ఉండాలి. కాబట్టి ప్రపంచ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి మన్మోహన్ సింగ్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆయనేమి ప్రజలు ఎన్నుకున్న మనిషి కాదు, ఆయన ఫైనాన్స్ మినిస్టరు. ఏ ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్కి సంబంధించిన నిర్ణయాలు ఏవి చేయాలన్నా ఆయన చేయాలి. ప్రైమ్ మినిస్టర్ దానికి సంతకం పెట్టాలి. ప్రపంచ బ్యాంక్ ఎలా చెప్తే అలా చేస్తాడు. కాబట్టి ఆయన్ని అసలు అక్కడ MP కాదు, ఆయన ప్రజలు ఎన్నుకోలేదు, ఒక ఆఫీసర్గా ఉండేవాడు. ఆయన్ని తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు. తర్వాత ఆయనే ప్రధానమంత్రి కూడా మనకి అయ్యాడు. అంటే ప్రజాస్వామ్యం అనేది క్రమంగా పోయి ఈ భారత ప్రజాస్వామ్యం, ఈ బూర్జువా ప్రజాస్వామ్యం మీద కూడా ఒక అంతర్జాతీయ ఫైనాన్స్ క్యాపిటల్, ఈ సరళీకరణ విధానాల్లో ఈ ఫైనాన్స్ క్యాపిటల్ అనేది దాని మీద రుద్దేటటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఇది బూర్జువా ప్రజాస్వామ్యానికే ఒక ప్రమాదకరమైనటువంటి పరిణామం ఒకటి. రెండవ ప్రమాదం ఏంటంటే ఇవాళ మతోన్మాదం, అంటే మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల్లో, కార్మిక వర్గంలో ఉండేటటువంటి అసంతృప్తిని మతాల మధ్య విద్వేషంగా మార్చి ప్రతినిత్యం మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఒకే భాష, ఒకే
దేశం ఒకే భాష ఒకే జెండా ఈ పేరుతో జాతీయత, ఒక మితవాద జాతీయత భావాలను రెచ్చగొట్టడం, ప్రజలను కంటిన్యూస్గా ఆ మత విద్వేషాల్లో ఉంచుతూ వాళ్ళు చేస్తున్న పనేంటి? ఈ మోడీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల్లో న్యాయ వ్యవస్థలోకి చొరబడిపోయారు. అంటే ఒక పార్టీ, ఒక ఫ్యాసిస్ట్ పార్టీ, ఒక నయా ఫ్యాసిస్ట్ పార్టీ, ఆర్ఎస్ఎస్ జనసంఘ, ఆర్ఎస్ఎస్ అనేది ఒక నయా ఫ్యాసిస్ట్ పార్టీ. ఆ నయా ఫ్యాసిస్ట్ సంస్థ, ఆ నయా ఫ్యాసిస్ట్ సంస్థ యొక్క రాజకీయ రూపం బీజేపీ. ఈ రాజకీయ రూపం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేస్తుంది ఏంటంటే క్రమంగా ఆ నయా ఫ్యాసిస్ట్ విధానాల్ని న్యాయ వ్యవస్థలోకి, రక్షణ రంగంలోకి, సిఈసి అంటే ఎన్నికల కమిషన్లోకి, అంటే ఇవన్నీ స్వతంత్ర సంస్థలు, స్వతంత్రంగా పనిచేసే సంస్థలు, వీటిల్లోకి, అధికార యంత్రాంగంలోకి, కంప్లీట్గా అధికార యంత్రాంగం మొత్తంలోకి, గవర్నర్లు, రాష్ట్రపతి, ఈ అన్నిట్లోకి నయా ఫ్యాసిస్ట్ సంస్థలను పెట్టి ప్రజల యొక్క ఎక్కడైనా హక్కుల కోసం పోరాడితే బలవంతంగా అణిచివేశారు. యూనివర్సిటీల మీద పడ్డారు. ఎక్కడైతే విద్యార్థులు ఉద్యమాలు చేశారో వాళ్ళందరినీ నిరంకుశంగా అణిచివేశారు. రైతుల మీద పడ్డారు. రైతాంగ సంవత్సరం పాటు అణిచివేశారు. ఇప్పుడు కూడా అణిచివేత కొనసాగుతూ ఉంది. కార్మిక ఉద్యమాలు రాకుండా మొత్తం పరిశ్రమలను ప్రైవేటీకరించడం, ముక్కలు చేయటం, అవుట్సోర్సింగ్కి ఇవ్వటం, అంటే కార్మిక వర్గం సంఘటితం అవ్వటం. ఎక్కడ సంఘటితం అవుతుంది? ఫ్యాక్టరీల్లో సంఘటితం అవుతుంది. కాబట్టి ఫ్యాక్టరీలు అనేవి లేకుండా ముక్కలు చేసి అవుట్సోర్సింగు, కాంట్రాక్టైజేషన్, అంటే ముక్కలుగా అయిపోతుంది. ఇవాళ సంఘటిత కార్మిక వర్గం క్రమంగా భారతదేశంలో తగ్గిపోతుంది. అందుకని కార్మిక వర్గం యొక్క శక్తి తగ్గిపోతుంది. కార్మిక వర్గం యొక్క శక్తి తగ్గిపోతే బూర్జువా ప్రజాస్వామ్యానికి ప్రమాదం తగ్గిపోతుంది. ఇది ఈ నయా ఫ్యాసిస్ట్ ఆర్గనైజేషన్ ద్వారా క్రమంగా వాళ్ళు, అంతకుముందు పివి నరసింహారావు ఈ సరళీకరణ విధానాలతో ఇది ప్రారంభమైంది. దీనికి ప్రతిఘటన కార్మిక వర్గం, మనం దాదాపు కార్మిక సంఘాలన్నీ కలిసి ప్రతి సంవత్సరం సమ్మెలు చేసాయి. బ్రహ్మాండమైనటువంటి పార్టిసిపేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ సమ్మెలు చేసే ఓపిక కూడా లేకుండా క్రమక్రమంగా ప్రైవేటైజేషన్, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రైవేటైజ్ చేయడమే కాదు, కొత్త ఫ్యాక్టరీలన్నీ ప్రైవేట్ కార్పొరేట్ల చేతుల్లోకి ఇచ్చేయటం. వాళ్ళ ఒకే షరతు ఏంటంటే ఆ ఫ్యాక్టరీల్లో సమ్మె చేయడానికి వీల్లేదు. సమ్మె చేస్తే వాడు అణిచేస్తాడు. ఈ రకంగా కార్మిక వర్గం యొక్క శక్తిని బలహీనపరిచేటటువంటి అనేక విధానాలను అమలుపరచడం ఒకవైపు, ఇంకోవైపు అన్ని అధికార యంత్రాంగాల్లోకి ఫ్యాసిస్ట్ శక్తుల్ని చొప్పించటం. రేపు ఒక పెద్ద అసంతృప్తి వచ్చి ఎవరైనా తిరుగుబాటు చేయడానికి సిద్ధపడితే దాని మీద బ్రహ్మాండమైనటువంటి అన్ని వైపుల నుండి ఇటువంటి న్యాయ వ్యవస్థ, మీరు తీర్పులు చూడండి, సమ్మెలు చేయడానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చింది. మొత్తం కార్మిక చట్టాలు 44 చట్టాలు రద్దు చేసి పారేశారు. అసలు చట్టాలే లేకుండా చేశారు. కోడ్లను పెట్టారు. 4 కోడ్ల కింద మార్చారు. అంటే కోడ్ అంటే ఎప్పుడు ఏది ఇష్టమైతే అది పెట్టుకోవడమే. అది ఎప్పుడు కూడా కార్మికులకు అనుకూలంగా ఉండదు. అది ఎప్పుడు కూడా యజమానులకు అనుకూలంగానే ఉంటుంది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చెప్తున్నాడు. కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ వర్క్, కార్మికులు వర్క్ చేస్తారు కదా, వాళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ వర్క్ గురించి చెప్పడు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అర్థం ఏంటి? వ్యాపారం చేసేవాడు, పెట్టుబడి పెట్టేవాడు, వాడు హాయిగా లాభాలు గడించుకోవడానికి వాడికి అన్ని రకాల సదుపాయాలు చేయాలి. అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే ప్రభుత్వాలు ఓపెన్గా పెట్టుబడిదారుల పక్షాన చేరి, పెట్టుబడిదారీ వర్గం పక్షాన చేరి, ప్రభుత్వాలు కొద్దిగైనా అటు ఇటు కార్మికులకి వీళ్ళకి మధ్యలో ఉండట్టు నటించే ఇది కూడా పోయి క్రమంగా పెట్టుబడిదారీ వర్గం వైపు వెళ్ళిపోయి కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ట్రెండ్స్ ఇప్పుడు క్రమంగా
బయలుదేరుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అది మన పార్టీ యొక్క, నేను ఫస్ట్లో చెప్పాను, పార్లమెంట్ని ఎందుకు రక్షించుకోవాలి, ఈ బూర్జువా ప్రజాస్వామ్యాన్ని ఎందుకు రక్షించుకోవాలి అనే ప్రశ్న ఇక్కడే వస్తుంది. ఎందుకంటే బూర్జువా ప్రజాస్వామ్యం అన్నీ ఒకలాగా ఉండదు, అన్ని దేశాల్లో ఒకలాగా ఉండదు, అన్ని సందర్భాల్లో ఒకలాగా ఉండదు. బూర్జువా ప్రజాస్వామ్యం రకరకాల రూపాల్లో ఉంటుంది. ఒక్కోసారి అన్నిటికన్నా ఉత్తమమైన రూపం ఏంటంటే పార్లమెంటు, ప్రాతినిధ్యం, ఎన్నికలు, స్వచ్ఛంగా ఎన్నికలు జరగటం, ఎన్నికల్లో ప్రజలందరూ పాల్గొనటం, అధికారంలోకి రావటం. ఇది స్వచ్ఛమైన అంటే అది ఒక ఉన్నతమైన బూర్జువా ప్రజాస్వామ్య రూపం, కార్మిక ప్రజాస్వామ్య రూపం కాదు. కానీ ఈ రూపాన్ని ఎవరు నాశనం చేస్తారు? కార్మికులు నాశనం చేయరు, మనం నాశనం చేయాలనుకుంటున్నాం. కానీ ప్రమాదం ఆ బూర్జువా ప్రజాస్వామ్యానికి కూడా ప్రమాదం వచ్చేది బూర్జువాల నుండే, బూర్జువా వర్గం నుండే. ఎందుకు వస్తుందంటే కార్మిక వర్గం ఎప్పుడైతే తిరుగుబాటు చేసిందో లేదా సంక్షోభం ఎప్పుడైతే వచ్చిందో ఆ సంక్షోభం నుండి అసంతృప్తి వచ్చి ప్రజలు, కార్మికులు, రైతులు ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో వెంటనే బూర్జువా వర్గం తన ఆ పైన కప్పుకున్నటువంటి తోలు ఏదైతే ఉందో నక్క తోలు అది తీసి అసలైన నిరంకుశ రూపాన్ని వెల్లడి చేస్తుంది. అది మార్షల్ లా అవ్వచ్చు, అది ఎమర్జెన్సీ అవ్వచ్చు, మార్షల్ లా అవ్వచ్చు, ఫ్యాసిజం అవ్వచ్చు. జర్మనీలో ఫ్యాసిజం రూపంలో వచ్చింది, పాకిస్తాన్లోని వాటిలోని మార్షల్ లా రూపంలో వస్తున్నాయి, మన భారతదేశంలో ఎమర్జెన్సీ రూపంలో వచ్చింది. ఇప్పుడు అనేక దేశాల్లో మతతత్వ రూపంలోనూ ఈ మితవాద రూపంలో వస్తున్నాయి. ప్రపంచం అంతా వస్తుంది, ఇక్కడ ఒకదే మన భారతదేశంలోనే కాదు. ఇప్పుడు ట్రంప్ అనేవాడు వచ్చాడు. అక్కడ ట్రంప్ చుట్టూ ఉండేవాళ్ళు ఎవరు? ఇలాన్ మస్క్, సత్యనారాయణ, వీళ్ళందరూ పెట్టుబడిదారులు, మహా పెట్టుబడిదారులు, ప్రపంచాన్నేలే మహా పెట్టుబడిదారులందరూ ఇప్పుడు ట్రంప్ చుట్టూ చేరారు. ఆ ఇలాన్ మస్క్ యొక్క సిద్ధాంతం ఏంటంటే కార్మికులందరినీ తొలగించండి, సమ్మె హక్కు చేయడానికి వీలు లేకుండా చేయండి. ఇప్పుడు అటువంటి వాళ్ళందరినీ చేర్చుకున్నాడు. అక్కడ కూడా అదే ప్రకటిస్తున్నాడు, నేను అమెరికాని ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దా. అంటే అర్థం ఏంటంటే కార్మికుల యొక్క, అనేది ప్రజలందరికీ చెప్పట్లేదు, వాస్తవంగా ప్రజల గురించి చెప్పినా ఆయన చెప్తుంది ఏంటంటే అమెరికా ప్రజల యొక్క హక్కులు నడిచి ఇక్కడ పెట్టుబడిదారులు మరింత బ్రహ్మాండంగా మారుస్తానని చెప్తున్నాడు. అదే భారతదేశంలో ఈ రూపంలో జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో మన పార్టీ ఏం చెప్తుందంటే బూర్జువా వర్గం నుండి బూర్జువా ప్రజాస్వామ్యానికి హాని జరుగుతున్నప్పుడు కనీసం ఆ బూర్జువా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం కార్మిక వర్గానికి ఉంటుంది. ఎందుకనంటే కార్మికులు సమ్మె చేసే హక్కు అందులోనే ఉంది, ఆ బూర్జువా ప్రజాస్వామ్యంలోనే ఉంది. కనీసం అంటే ఉత్తమమైన బూర్జువా ప్రజాస్వామ్యం అంటే సమ్మె చేసే హక్కు, సంఘాలు పెట్టుకునే హక్కు, నిరసన తెలియజేసే హక్కు, పార్లమెంట్లో పోటీ చేసే హక్కు, ఇటువంటి కొన్ని హక్కులైనా ఇస్తుంది. అది మభ్యపుచ్చడానికైనా ఉండొచ్చు, ప్రజలను మభ్యపుచ్చడానికైనా మేము ప్రజాస్వామ్యయుతంగా ఉంటున్నాం, మీకు అందరికీ హక్కులు ఇచ్చాం అని చెప్పడం కోసమే ఇటువంటి కొన్ని హక్కుల్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు దానికి కూడా నష్టం వస్తున్నప్పుడు మనం వాటిని రక్షించుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేయాలి. అందుకని నేను మొట్టమొదటి చెప్పాను, మనం ఎందుకు ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని మనం ఎందుకు చెప్తున్నాం, మన పార్టీ ఎందుకు చెప్తుందంటే ఆ ప్రజాస్వామ్యం బూర్జువా ప్రజాస్వామ్యం అయినా సరే, అది బూర్జువా నియంతృత్వం అయినా సరే, అందులో ఉత్తమమైనటువంటి కొన్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అది కార్మికులకు ఉపయోగపడే లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నాశనం చేయడానికి బూర్జువా వర్గమే పూనుకుంటున్నప్పుడు ఆ బూర్జువా వర్గం నుండి వస్తున్నటువంటి ప్రమాదం నుండి బయటపడేయడం కోసం మనం ఆ ప్రయత్నం చేయాలి. అందుకనే బూర్జువా వర్గంలోనే కొద్దిగా ప్రజాతంత్రవాదులు ఎవరున్నారో, ప్రజాస్వామ్య హక్కులు కావాలని, ప్రజలందరికీ ఇలాంటి కొన్ని హక్కులు కావాలని కోరుకునే వాళ్ళందరినీ ప్రజాతంత్రవాదులు అంటున్నాం. ఆ ప్రజాతంత్రవాదులను కలుపుకొని వామపక్షాలు, కమ్యూనిస్టులు అందరూ కలిసి ఈ రాజ్యాంగం కల్పించిన ఈ హక్కులనైనా కాపాడుకోవడానికి మనం ఇప్పుడు ప్రయత్నం చేయాలి. రాజ్యాంగం మనకొద్దు, కానీ రాజ్యాంగంలో కొన్ని మన ఉత్తమమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు కావాలి. రేపు కొత్త రాజ్యాంగం రాసుకున్నప్పుడు కూడా అందులో మనం పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ ఉత్తమమైన అంశాలనే నాశనం చేస్తున్నారు.
ఫెడరల్ వ్యవస్థను నాశనం చేస్తున్నారు, లౌకిక తత్వాన్ని నాశనం చేస్తున్నారు, ప్రజాస్వామ్య హక్కులను నాశనం చేస్తున్నారు బీజేపీ, ఈ నయా ఫ్యాసిస్టులు. కాబట్టి నయా ఫ్యాసిజం నుండి ఆ రాజ్యాంగంలో ఉండేటటువంటి ఉత్తమ విలువలను కాపాడుకోవాలి. రెండవది, ఈ నయా ఫ్యాసిస్టుల నుండి ఈ ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవాలి. బూర్జువా ప్రజాస్వామ్యంలోనైనా ఉత్తమ విలువలు ఏవవుతున్నాయో వాటిని కాపాడుకోవాలి. ఇప్పుడు మన ముందు కూర్చున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య అది. ప్రజాస్వామ్యాన్ని, బూర్జువా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలిపిస్తుంది వాళ్ళు కాదు, మనం. ఎవరు మనం? ఆ బూర్జువా ప్రజాస్వామ్యాన్ని సమూలంగా నాశనం చేసి కార్మిక వర్గ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని మనం బయలుదేరిన మనం ఇవాళ ఏమేస్తుందంటే, ఆ బూర్జువా ప్రజాస్వామ్యం కల్పించిన ఆ కొద్దిపాటి హక్కులనైనా రక్షించుకోకపోతే కార్మిక వర్గం తన యాత్రను ముందుకి వెళ్ళలేదు, కార్మిక వర్గం ముందుకు ప్రయాణించలేదు, కార్మిక వర్గం ఉద్యమం ముందుకు వెళ్ళలేదు. కాబట్టి ముందు దాన్ని రక్షించుకొని అక్కడి నుండి ఆ హక్కుల ద్వారా కార్మిక వర్గ ఉద్యమాలను ముందుకు తీసుకుపోయి మన విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఇవాళ చూడండి, అర్బన్ నక్సలైట్లు అంటున్నారు, ఎవడైతే వామపక్ష భావాలు ఉన్నాయో వాళ్ళందరినీ జైల్లో పెట్టడం, చంపేయటం, జైల్లో పెట్టి చంపేయటం. ఎవరైతే కాస్త ఉదార భావాలను వ్యక్తం చేస్తున్నారో వాళ్ళని కాల్చేయటం. అలా గౌరీ లంకేష్, లేకపోతే పంసారే, ఇట్లాంటి వాళ్ళు ఉదార భావాలను వ్యక్తం చేస్తారు, కాల్చి పారేస్తున్నారు. లేదు ఇంకెవరైనా జర్నలిస్టులో లేకపోతే మేధావులో వాళ్ళు కాస్త ప్రోగ్రెసివ్ భావాలను వ్యక్తం చేస్తే వాళ్ళ మీద దాడులు చేయడం. అంటే అసలు ఉన్న కనీస ఆ హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ కనీస హక్కుల మీద కూడా దాడి జరుగుతున్న ఈ క్రమంలో మన తక్షణ కర్తవ్యం ఈ రాజ్యాంగం, ఈ బూర్జువా ప్రజాస్వామ్యం కల్పిస్తున్నటువంటి హక్కులు ఏవైతున్నాయో వాటిని రక్షించుకొని వాటి నుండి ఇంకా ముందుకు వెళ్ళడానికి చేయాలి. కాబట్టి మన పార్టీ ఇప్పుడు ఏం చెప్తుందంటే, తక్షణం బూర్జువా ప్రజాస్వామ్యానికి కూడా చాలా ప్రమాదం వచ్చింది. కాబట్టి మన పార్టీ ఇతర ప్రజాతంత్ర శక్తులను కలుపుకొని దానికోసం పోట్లాడాలి. దానికోసం పోట్లాడాలంటే ఈ నయా ఫ్యాసిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా, వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాటం, ప్రజలను చైతన్యం చేయటం, ఆ కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించుకోవడం ఇప్పుడు తక్షణ కర్తవ్యంగా ముందుకు వచ్చిందని చెప్తా ఉంది. ఇది కామ్రేడ్స్ ఈ మొత్తం దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం మాట్లాడదాం.